అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాముడి లాంటి భర్త ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా అని చెప్పి శ్రీరామ్ ఒకరోజు శ్వేతని నీతో మాట్లాడాలి అంటే నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అందే. నీ టైంలో నుంచి నేను మొత్తం ఇమ్మంటల్లా, నీ మొగుణ్ణి కాబట్టి ఒక్క అరగంట టైం నాకు ఇవ్వవా నీ అపాయింట్మెంట్లో నుంచే అని అడిగాడు. సరే మొగుణ్ణి అంటున్నావుగా, ఏంటో చెప్పు అందే. అసలు ఏంటి నువ్వేనా ఇలా వంటమ్మాయితో వంట చేయించకుండా ఉండటం, తాగటం, ఇలా సిగరెట్లు కాల్చటం, ఎవరెవరో అబ్బాయిలు ఇంటికి రావటం, నువ్వు నైట్ అవుట్లు చేయటం, పబ్బులకు వెళ్ళటం, క్లబ్బులకు వెళ్ళటం, అశ్లీలమైన బట్టలు వేసుకోవటం, ఇలా ఎవరు పడితే వాళ్ళ ఇళ్ళకు వచ్చి వెళ్ళటం, అసలు ఇల్లులా ఉందా, కంపు కొట్టి కడుపులో తిప్పుతోంది. బాంబే రెడ్ లైట్ ఏరియాలు కూడా ఇంతకన్నా శుభ్రంగానే ఉంటాయేమో. అసలు పెళ్ళికి ముందు నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు శ్వేత? పోనీ నాలో నీకేమైనా నచ్చలేదా? మన ఇద్దరం కలిసి కాపురం చేసుకోవాల్సిన వాళ్ళం, పిల్లల్ని కనాల్సిన వాళ్ళం. బర్డెన్ రిలేషన్షిప్ లాగా మన ఇద్దరి మధ్య ఎప్పుడూ మొయ్యలేని భారాలుగా ఏ రిలేషన్షిప్ ఉండకూడదు. ఓహో, ఇప్పుడు ఏంట్రా నీకు వచ్చిన బాధ? నేను బాయ్ బెస్టీలతో తిరుగుతున్నానా? నేను వాళ్ళతో ఏమీ సెక్స్ చేయట్లేదమ్మా, నేనేమీ క్లోజ్గా ఉండట్లేదు శ్రీరామ్. ఒక విషయం చెప్పమంటావా? వాళ్ళు నిన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. అవును చేస్తారు, తప్పేంటి? అదంతా ఒక హెల్తీ రిలేషన్షిప్. బాయ్ బెస్టీస్ అంటే వాళ్ళు అటు లవర్లు కాదు, ఇటు బాయ్ ఫ్రెండ్స్ కాదు, అలాగే ఇటు భర్తలు కాదు. వాళ్ళకి మనకి మధ్య సెక్స్ అనేది ఏమీ ఉండదు. అలా అనుకుంటే నా ఫ్రెండ్స్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. నువ్వు కావాలంటే వాళ్ళతో క్లోజ్గా ఉండి, నువ్వు వాళ్ళతో కావాలంటే నువ్వు అలాగే ఉండు. నేనేం వద్దన్నే, నువ్వు తాగు, నువ్వు స్మోక్ చేయి, నేనేమి నిన్ను వద్దన్నే. అసలు నీకు విషయం చెప్పమంటావా? మా ఇంట్లో లేడీస్ అందరూ నాలాగే ఉంటారు. మా ఇంట్లో జెంట్స్ అందరూ బిజినెస్లని బిజీగా ఉంటారు. ఇక బయట ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటం, ఆ తర్వాత భార్యల ముందు మేమేమీ చేయలేదని కాళ్ళు పట్టుకొని కాపురాలు చేసుకోవటం, ఇవన్నీ ఎవరిళ్ళల్లో ఉండవు. ఇదంతా కామన్. నేను ఎవరి కోసం మారనరా, నేను ఇంతే ఉంటాను. ఒక విషయం చెప్పమంటావా? మీ నాన్న వచ్చాడు, నేను నచ్చానన్నాడు, నీకు ఇచ్చి పెళ్లి చేయాలన్నాడు. నీలాంటి అమూల్ బేబీనే ఏ అమ్మాయి కాదనుకుంటుందే? నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసింది మా అమ్మ. చేస్తే నువ్వు చాలా క్లీన్ అని తెలిసింది. ఎవరో ఒకళ్ళం పవిత్రంగా ఉండాలి. నేనేం పెళ్ళికి ముందు వర్జిన్ని కాదు. నీకు ఆ విషయం చెప్పాల్సిన అవసరము నాకు లేదు. నువ్వు వర్జిన్ అని ఫస్ట్ నైట్ రోజు నువ్వు కలిసినప్పుడే నాకు అర్థమైందే. ఇక ఇంకో విషయం చెప్పమంటావా? నువ్వు ఎవరిని ప్రేమించలేదేమో. అంతకుముందు నాకు 22 బ్రేకప్స్ కూడా ఉన్నాయి. ఒక విషయం చెప్పమంటావా? విడాకులు తీసుకుందాం, ఇదంతా తెలిసి వీధికి ఎక్కుదాం, గొడవలు పెట్టుకుందాం అంటే మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. మిమ్మల్ని బజార్కి ఇడిచి మీడియాలకు ఎక్కించి మొత్తం నీ మీదే చెప్పి నీ ఆస్తిలో సగం తీసుకొని వెళ్తాలో అలాంటివన్నీ చేస్తాననుకోకు. మొత్తం నీ మీదే చెప్పి నీ మక్కెలు ఎరగదీసేసే, నీతోనే కాపురం చేయించే, పిల్లల్ని చూసుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండాలి. అదేదో నువ్వు ఉండు, నేను వద్దని చెప్పను. నాకు విడాకులు ఇచ్చే అలవాటు లేదు. మా ఇంట్లో జెంట్స్ అందరూ అన్నీ మూసుకొని పడుంటారు, నువ్వు కూడా పడుండో. లేదు కాదు కూడదు అంటావా? నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంజాయ్ చేయి. నువ్వే రమ్మంటే రావు, కలవమంటే కలవ్వు. నీకో విషయం తెలుసా? మన ఇద్దరు బెడ్రూమ్లు వేరువేరుగా ఎందుకుంటాయో? నా బెడ్రూమ్ ఎప్పుడు చీకటిగా డిమ్ లైట్స్తో, అలాగే నాకు నచ్చినటువంటి బోలెడంతమంది అందరి సెక్సీ స్టార్స్ వాళ్ళందరి కూడా నేను అన్నీ పెట్టుకుంటాను నా రూమ్లో. వాళ్ళకి సంబంధించినటువంటి పెయింటింగ్స్, ఆర్టికల్స్ అలా. అంటే నీ రూమ్ చూస్తే ఎప్పుడు చూసినా కూడా రవివర్మ పెయింటింగ్స్, బాపు రమణల బొమ్మలు ఇలాంటివన్నీ ఉంటాయి. అయినా నచ్చవు, నాకు ఎక్కవు. కాబట్టి ఇక నీతో కలవకపోవటం అంటావా? భర్తగా తాళి కట్టినందుకు, పెళ్లి చేసుకున్నందుకు నీకంటూ ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి వారంలో 2 రోజులు కలుస్తున్నానా, నేను బర్త్ కంట్రోల్ యూజ్ చేయొద్దు, పిల్లల్ని కనేద్దాం, పిల్లల్ని పెంచుకుందు. కానీ నీకంటూ కూడా ఒక బాధ్యత, ఒక వ్యాపకం, ఒక కాలక్షేపం ఉండాలి. అది లేకే నువ్వు ఇలా అనవసరంగా ఏడిచ్చేస్తున్నావని చెప్తే నువ్వేంటి, విన్నావా నా మాట? వినకుండా బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తావు, అప్పుడే పిల్లలు వద్దు అంటావు. ముందు నిన్ను చూసుకోవటం వచ్చినప్పుడే నువ్వు పిల్లల్ని కందు కానీ అంటావు. మరి నేనేం చేయను అన్నీ నువ్వే చెప్తుంటే ఇక ఇల్లు శుభ్రంగా ఉంచటాలు, పనులకి చెప్పటాలు నా వల్ల ఇవన్నీ కాదమ్మా. లైట్ తీసుకో, బాయ్ బేబీ అనేసి వెళ్ళిపోయింది. అలాగే వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఎవరి కోసం మారనరా, నేను
నేను చేసేదేమీ తప్పు అనుకోవట్లేదు. ఒకవేళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానన్నా కూడా నేను కాదు అనను అని వెళ్ళిపోయింది. శ్రీరామ్ తల పట్టుకొని కూర్చున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ లేనిది ఒకరోజు రాత్రి శ్రీరామ్ నిద్రపోతూ అప్పటిదాకా గమనించింది ఒకటి గమనించాడు. శ్వేత శ్రీరామ్ గదిలోకి వచ్చింది. ఒకవేళ మారానని తనతో మాట్లాడి తన దగ్గరికి తీసుకోవటానికి వచ్చిందేమోనని కోటి ఆశలతో అలా కళ్ళు కొంచెం తెరిచి భార్య దగ్గరకు వస్తుందేమోనని గుండె వేగం పెరిగిపోతుంటే చూసుకున్న శ్రీరామ్కి గుండె ఆగిపోయినంత పని అయింది. శ్వేత శ్రీరామ్ విడిచిన బట్టల దగ్గరికి లాండ్రీ బాస్కెట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అతని ఇన్నర్స్ చెక్ చేసింది. ఫ్రెష్గానే ఉన్నాయి. ఆ తర్వాత వీడిది పెర్ఫ్యూమ్ వేసుకున్నాడా అని ప్యాంటు షర్ట్లు కర్చీఫ్లో మొత్తం చెక్ చేసింది. అమ్మ వీడి దేంతో కాలు జారలా, సో వీడు క్లీన్ అనమాట. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు లైట్ వేసి శ్రీరామ్. తప్పేముంది, అనాదిగా తరతరాలుగా యుగయుగాలుగా భారత నారే భర్తని అనుమానించాలి, చెక్ చేసుకోవాలి. అదే పని నేను చేస్తే ఆ హక్కు మగాడికి లేదు కాబట్టి గృహహింస చట్టాలు లేవు కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్లు వచ్చినాయి, మూసుకొని పడుకో అనేసి వెళ్ళిపోయింది. ఇలా 2.5 సంవత్సరాల కాపురం అలా గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో రోజులు అతి నరకంగా గడిచిపోయాయి. ఆ తర్వాత ఒకరోజు శ్రీరామ్ ఆఫీసు నుంచి వస్తూ కార్ రివర్స్ చేసుకుంటూ ఉండగా ధడేల్మని కార్ని ఎవరో గుద్దేసేపాటికి టక్మని పార్కింగ్లో దిగి చూసేపాటికి ఎవరో ఒక అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని ఉంది. హే ఏంటిదంతా అని శ్రీరామ్ అనేపాటికి గబగబా స్కార్ఫ్ తీసింది. చూడ్డానికి అమ్మాయి ఏమీ అందగత్తె కాదు. చామన ఛాయ, పెద్ద కళ్ళు, లాంగ్ హెయిర్, చూడటానికి చాలా కామన్గా ఉన్న ఒక అమ్మాయి. అనేపాటికి సారీ అండి, మీరేం అనుకోవద్దు, నా పేరు మైథిలి, నేను ఇక్కడ పలానా సెక్టార్లో పలానా ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, ఏదో వర్క్ టెన్షన్లో ఉండిపోయి అయితే మాత్రం చూసుకోవద్దా అన్నాడు శ్రీరామ్. సారీ సార్, నేను ఫ్రెషర్గా వచ్చానండి, దాంతో ప్రెషర్ ఎక్కువగా ఉండి నేనేదో అనుకోకుండా చేసేసాను, ప్లీజ్ సార్, సారీ అనేపాటికి శ్రీరామ్కి ఆ అమ్మాయిని చూసిన తొలిచూపులోనే ఏదో ఆ అమ్మాయి మొహంలో ఒక అమాయకత్వం, ఒక కల్లాకపటం లేనితనం, ఆ అమ్మాయి కంగారు పడుతున్నప్పుడు తెలియని ఏదో ఒక ఇది కలిగింది మనసులో. దాంతో సార్ ప్లీజ్ సార్, కారు బాగు చేయించితే ఎంత అవుద్దండి అంటే నీ శాలరీ ఎంత అని అడిగాడు. ఇంత అని చెప్పింది. నీ 4 months శాలరీ అవుద్దా కారు బాగు చేయించాలంటే? అమ్మో సార్, ఒకసారి మీరు, నేను చిన్నదాన్ని మంచిదాన్ని కొత్తగా వచ్చాను, మీ పేరేంటి సార్? శ్రీరామ్ అన్నాడు. ఎక్కడ వర్క్ చేస్తారు సార్? 4 ఆఫీసులు ఉన్నాయిగా, ఇది అంటే మీరు నేను ఒకే ఆఫీస్ కదా సార్, నేను పారిపోలేను కదా సార్, మీకు కనిపిస్తాను కదా సార్, ఇన్స్టాల్మెంట్లో చీరలు, ఇన్స్టాల్మెంట్లో నగలు, ఇన్స్టాల్మెంట్లో అన్నీ కొనుక్కుంటున్నారు కదా సార్, అలాగే మీరు బాగు చేయించేసుకోండి, నెలకింత నా శాలరీలో నేను శాలరీ పడగానే ఇచ్చేస్తాను సార్, ఇంతవరకు ఫస్ట్ శాలరీ కూడా అందుకోలేదు సార్, మా నాన్నకి చెప్తే నడికేస్తాడు సార్, మా నాన్న నాగేశ్వరరావు, మా అమ్మ పేరు సునంద, మేము ఉండేది ఇక్కడ, ప్లీజ్ సార్ అంటుంటే కూల్ నువ్వు టెన్షన్ పడుకో అని అప్పటికే ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోయి చెమట్లు పోసుకొచ్చేస్తుంటే చేతులు కూడా చల్లబడిపోయినాయి. శ్రీరామ్ టెన్షన్ పడుకో, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే అంటే నా బండి కూడా దెబ్బ తగిలింది సార్, అది కూడా నన్నే బాగు చేయించమంటావా? చచ్చా, మీరు చేయిస్తానన్నా నేను చేయించమని అడగకూడదులేండి, బాయ్ సార్ అని అలా ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీరామ్ ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి పదే 10 సార్లు జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత నుంచి తెల్లారే ఆ అమ్మాయే శ్రీరామ్ కాఫీ తాగుతుంటే కాఫీ తాగే దగ్గర చీర్స్ అని శ్రీరామ్తో మాట్లాడటం, మీరు వేసుకున్న షర్ట్ బాగుంది సార్, కానీ మీకు ఈ కలర్ అయితే ఇంకా బాగుంటుంది, ఏంటి మీ సైజుకి మించిన ఎక్స్ట్రా సైజుల షర్ట్లు వేసుకుంటున్నారు, మీకు బియర్డ్ సూట్ అవ్వలేదు, మీరు చాలా బాగుంటారు, మీరు అది ఇది అని చెప్పి ప్రతిరోజు పలకరించడం, అమ్మ ఇది చేసిందని లంచ్ టైంలో రండి కలిసి తిందామని చెప్పి మాట్లాడటం, ఇలా ఏదో ఆ అమ్మాయితో ఒక మంచి స్నేహం, ఆ స్నేహం చాలా బాగుందనిపించింది శ్రీరామ్కి. ఆ అమ్మాయి చెప్పే ప్రతి మాట ఏదో చెవుల్లో వేదవాక్కులాగా అనిపించి, ఎప్పుడో అంతకుముందు పెళ్లి కాకముందు ప్రతిరోజు జిమ్కి వెళ్ళే అలవాటు ఉన్న తను పెళ్ళైన తర్వాత మానేశాడు, మళ్ళీ జాగింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు, జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత క్లీన్ షేవ్, ఫార్మల్ హెయిర్ కట్, తన డ్రెస్సింగ్ మారింది, మళ్ళీ ఇదివరకిట్లాగానే
జీన్స్లు టీషర్ట్లు పైన బ్లేజర్లు వేయటం మొదలుపెట్టాడు. తనకు సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ చేంజ్ చేసి కొత్తవి కొన్నాడు. రకరకాల పర్ఫ్యూమ్స్ మార్చేసుకున్నాడు. ఫుట్వేర్ మార్చాడు. మనిషి కూలింగ్ గ్లాసెస్ వేసుకోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు చాలా స్మార్ట్గా ఉన్నారు సార్ మీరు అంటే నవ్వుకోవటం, ఏదో ఇన్నాళ్లుగా లేని తన పెదవుల మీద నవ్వు. మళ్ళీ తిరిగి శ్రీరామ్ నవ్వటం మొదలుపెట్టాడు. తినటం మొదలుపెట్టాడు. సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఫస్ట్ 5 నిమిషాలతో మాట్లాడాను ఫోన్ కాల్. ఆ తర్వాత ఎంతసేపు మాట్లాడుతున్నానో ఆ అమ్మాయి ఒక పెళ్లి కాని అమ్మాయి, తను పెళ్ళైన మగాడు అనేది కూడా మర్చిపోయి తనకు పెళ్ళయిందనే విషయం ఆ అమ్మాయి దగ్గర కనీసం చెప్పాలని కూడా అనుకోలేదు. ఎందుకు చెప్పాలి అనిపించింది మనసుకు కూడా. దాంతో 5 నిమిషాలతో మొదలైన ఫోన్ కాల్ నేనేం తప్పు చేస్తున్నానో, స్నేహమే కదా అని 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలు గంట అయింది. ఆ తర్వాత నుంచి రాత్రి 2 వరకు 3 వరకు అలా ఫోన్లు మాట్లాడుతూ ఈ స్నేహం చాలా బాగుందనిపించింది. ఇలాంటి స్నేహం తను ఏనాడు ఎరగడే. తన జీవితంలోకి ఇలా ఎవరు ఏ రోజు రాలేదే. ఆ తర్వాత మైథిలితో కలిసి బయటికి వెళ్ళటం, మైథిలికి అవి ఇవి తినిపించటం, మైథిలితో టైంపాస్ చేయటం, మైథిలికి గిఫ్ట్లు కొనివ్వటం. వద్దు సార్ నేను అలా తీసుకోనండి అన్న, నువ్వు పరాయి వాళ్ళకి చెప్పినట్టు నాకు చెప్పకు, ప్రామిసే నా మీద నువ్వు తీసుకోకపోతే అని మైథిలికి గిఫ్ట్లు ఇవ్వటం. మైథిలితో ఉన్న కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉండేవాడు శ్రీరామ్. ఒకరోజు మైథిలి వాళ్ళమ్మ ఫోన్ చేసేసరికి మైథిలి హడావిడిగా వెళుతుంటే ఎక్కడికి అన్నాడు శ్రీరామ్. నాన్నకి బాలేదని అమ్మ ఫోన్ చేసింది సార్ అనేపాటికి శ్రీరాము పద నేను దించుతాను అని హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎంతైనా మంచి ఫ్రెండ్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళాడు. అప్పుడే వాళ్ళ అమ్మని చూడటం ఆవిడ చాలా మెతకగా మంచిదానిలా అనిపించింది. నమస్తే ఆంటీ అన్న తర్వాత నమస్తే బాబు ఎవరమ్మా అంటే చెప్పాకమ్మ మా సార్ అని అంది మైథిలి. అనేసరికి ఏమైందమ్మా నాన్నకి ఎవరికో డబ్బులు ఇచ్చాడంట, తెలిసిందేగా జనాన్ని ఉద్ధరించడం, ఏమనుకోకు బాబు మా మామగారు పోతూ పోతూ 50 ఎకరాల పొలం ఇచ్చిపోయారయ్యా, దాన్ని మొత్తం స్వాహా చేసి స్నేహితులని వాళ్ళకని వీళ్ళకని వడ్డీలు ఇవ్వకపోయినా పర్వాలేదు అసలు ఇవ్వండి అని దానకర్ణుల్లాగా వీళ్ళ నాన్న అప్పులు పెట్టుకుంటూ పోయి చివరికి మాకు మిగిలిందంటూ ఏమన్నా ఉందంటే ఒక సొంత కొంప, ఒక 50 లక్షల రూపాయల క్యాష్, ఒక ల్యాండు, పిల్ల కోసం నేనంటూ ఇక గొడవ చేసి మిగిల్చిన కాస్త బంగారం బాబు, అంతకు మించి ఆ మనిషి ఏమీ ఉంచలేదు. అనేలోపు హాస్పిటల్ వాళ్ళు డబ్బులు కట్టాలండి, ఆయనకి సర్జరీ చేయాలని అడిగితే పాపం మైథిలి దగ్గర ఉన్న శాలరీ వరకు కాస్త కట్టింది. కడితే ఇది చాలు మేడం గారు 5 lakhs కట్టాలన్నారు. అనేపాటికి మైథిలి కంగారు పడిపోతుంటే ఏమైంది అంది సునంద. 5 లక్షలు కట్టమంటున్నారమ్మా, ఇంట్లో బీరువాలో ఏమన్నా ఉన్నాయా? మీ నాన్న ఎప్పుడే ఇంట్లో ఆడవాళ్ళు లెక్కలు తెలుసుకోకూడదు కదా, ఇంట్లో ఆడవాళ్ళకి డబ్బుల గురించి ఏం తెలియకూడదు కదమ్మా. మీ నాన్నకు సంబంధించిన లెక్కలన్నీ ఓ డైరీలో ఉంటాయి, ఆ డైరీ బ్యాంకు లాకర్లో ఉంటుంది. ఆ లాకర్ తాళం మీ నాన్న ఇంట్లో ఎక్కడో ఒక సేఫ్ ప్లేస్లో పెడతాడు, మనకి చెప్పడు కదే అనేసేపాటికి అదంతా వింటున్న శ్రీరామ్ ఒక్కొక్క పశువు ఒక్కోలా ఉంటారు కావాలా, మా నాన్నకు జబ్బు అయితే వీడికో జబ్బు కావాలా అనుకున్నాడు. ఈలోపు సరే అత్తకన్నా ఫోన్ చేస్తానుండు అని చెప్పి నాగేశ్వరరావు వాళ్ళ అక్కకి మైథిలి ఫోన్ చేసి అత్త నాన్నకి ఇలా హెల్త్ బాగాలేదు, హార్ట్ ఆపరేషన్ చేయాలి, ఒక 5 లక్షలు కావాలంటున్నారంటే ఒక పని చేయవే, నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు, 5 నిమిషాల ప్రకారం ఇస్తాను డబ్బులు అందావిడ. అత్త నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమైందా, ఆయన నీకు తమ్ముడు కూడా, మా నాన్న నాకు నాన్న మాత్రమే కాదు, మీ నాన్నకు అంత పంతం ఉండొచ్చా, అంత పొగరు ఉండొచ్చా, మా అబ్బాయికి ఏదో కాస్త తాగుడు అలవాటు ఉందనుకో, కాస్త పైపైన ఏదో గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతాడనుకో, మా అబ్బాయి వ్యసనపరుడు, నా కూతురునివ్వను అనొచ్చా? నువ్వు మొండిదానివే, మీ నాన్న చెప్పాడని నువ్వు బావనే చీపో అలా నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు, ఇప్పుడికిప్పుడే వచ్చి హాస్పిటల్లో మొత్తం ఖర్చులు భరిస్తాను, మీ నాన్నను బతికిచ్చి నీకు అప్పు చెప్తాను అనేపాటికి మైథిలి ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసరికి ఈలోపు శ్రీరామ్ వెళ్ళి ఇందులో నుంచి 5 lakhs స్వైప్ చేసుకోండి అని మాట్లాడుతుంటే వద్దు సార్ అనేపాటికి మరేం చేస్తావు, పెళ్లి చేసుకుంటావా ఇప్పుడు, మీ నాన్నను బతికించుకోవడం కోసం 5 లక్షల కోసం మరీ పెళ్లి చేసుకుంటే ఈ తరం ఆడపిల్లలు బాగోదేమోలే
అనేపాటికి అది కాదు సార్, ఇప్పటికే నేను యాక్సిడెంట్ చేసి మీకు నేను రూపాయి ఇచ్చింది లేదు. ఇప్పుడు నేను అసలు ఆ విషయం ఎప్పుడైనా ఎత్తానా మన ఇద్దరి మధ్య? పిచ్చి మాటలు మాట్లాడకు. మరి అంత పెద్దదానివే ఆడిందవే అయిపోలేదులే, కానీ నువ్వు తర్వాత మనం చూసుకోవచ్చు, ముందు నాన్న హెల్త్ ఇంపార్టెంట్ కదా అని ముందు ఆ డబ్బులు తను కట్టేశాడు. కట్టేసిన తర్వాత మైథిలి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి ఆంటీ టిఫిన్ చేద్దురుగాని రండి అంటే వద్దు బాబు అన్నాక మైథిలికి ఇస్తే ఇప్పుడేమీ వెళ్ళదు లోపలికి అన్న తర్వాత అలా అంటే ఎలా అని వాళ్ళిద్దరికీ తనే తినిపించాడు. తినిపించిన తర్వాత సర్జరీ కంప్లీట్ అయింది సార్, మేము చూసుకుంటాం, ఆయన ఐసీయూలో ఉన్నారు, మీరు వెళ్ళిపోయి రేపు రమ్మనమంటే రండి, మీ ఇద్దరిని నేను ఇంటి దగ్గర దించుతానని చెప్పి వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర దించే నాన్న హెల్త్ జాగ్రత్త చూసుకో, ఎందుకైనా మంచిదని ఇంకో 2 lakhs డ్రా చేసి మైథిలికి ఇచ్చి మెడిసిన్స్కి వాటికి అవసరం అవుద్ది దగ్గర ఉంచు అని చెప్పాడు. ఆ తర్వాత తెల్లారి శ్రీరామ్కి ఫోన్ వచ్చింది. చాలా భారీ ఎత్తున ప్రభాకర్ రావు రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టుకున్నాడని, రిటైర్ అవుతున్నాడని అమెరికా నుంచి కూతురు అల్లుడు అందరినీ రమ్మనమని, అలాగే కొడుకును కూడా కోడల్ని తీసుకొని రమ్మనమని ఆ ఫోన్ సారాంశం. దాంతో వెళుతూ శ్రీరామ్ మైథిలికి ఫోన్ చేసి నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, 2 daysలో వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు ఊరికి. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి శ్రీరామ్తో పాటు శ్వేత కూడా వెళ్ళింది. అమెరికా నుంచి జయంతి, శ్రీకాంత్ కూడా వచ్చారు. అయితే అక్కడ అందరూ వియ్యాలవారు చుట్టాలు అందరూ వచ్చి ఉన్నారు. తెల్లవారి నిద్ర లేచి బయటకు వచ్చిన కోడల్ని చూసి ప్రభాకర్ రావుకి కళ్ళు బయర్లు గమ్మిపోయినాయి. శ్వేత బికినీ లాంటి ఒక చిన్న నైట్ డ్రెస్ వేసుకుని కనీసం దాని మీద ఓవర్ కోట్ కూడా లేకుండా కిందకి దిగి బెడ్ కాఫీ అంటుంటే నోట్లో నుంచే మాట బయటికి రాలేదు. ఏంటమ్మా ఈ బట్టలు అని అడిగితే ఏమైంది వీటిని 3 pieces అంటారు, నీకు తెలియదులే ఎలాంటివే, ఇది నైట్ వేర్ అంటారు, పని చూసుకో మామ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంట్రా, ఏం జరుగుతుందిరా అమ్మాయి నువ్వు వాగు అనేసరికి ఏంటి నీ గోల అంది శ్వేత. అనేపాటికి ఏంటండి మీ అమ్మాయి, అసలు ఏంటి చెల్లెమ్మ ఏంట్రా ఇది అని స్నేహితుడిని అడిగితే చిన్నప్పటి నుంచి అది మొండిది, అదనుకున్నదే జరగాలనుకుంటుంది, ఎవరి మాట విందు, మా ఇంట్లో లేడీస్ అందరూ ఇలాగే ఉంటారు, అయితే ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం అంది శ్వేత వాళ్ళమ్మ. అనేపాటికి ప్రభాకర్ రావు మాట పలుకు లేకుండా ఉంటే అసలేంటి నీ గొడవ, అసలేంటి నీ అథారిటీ, నేను ఇంతే ఉంటా, నా నేచర్ ఇంతే, నాకు నచ్చిన బట్టలే నేను వేసుకుంటా, అక్కడ దాకా వస్తే నా మొగుడు నీ కొడుకే, నన్ను పెళ్ళై 2.5 సంవత్సరాలు అయింది, ఎందుకు ఏంటి అని అడగకుండా మూసుకొని నేనేసిన స్కెడ్యూల్ ప్రకారం వాడు బుధవారం శనివారం రోజుకి 2 గంటల చొప్పున వారంలో ఆ 2 గంటలు నాతో కాపురం చేస్తూ అన్నీ మూసుకొని వాడు పడుంటలేదా, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను, నేను తాగినా స్మోక్ చేసినా నా మొగుడే నన్ను అడగడు, నా బాయ్ బెస్టీస్ వచ్చి నేను వాళ్ళతో క్లబ్బులకి పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ట్రిప్పులకి వెళ్ళొస్తుంటే నా మొగుడే నన్ను అండం, అసలు ముసలి వెదవ్వి నువ్వెవడవి నన్ను అడగటానికి, నీ పెత్తనం ఏంటి నా మీద, నేనేమైనా నీ పెళ్ళాన్ని అనుకుంటున్నావా, లేదంటే కనుక నీ కూతురుని అనుకుంటున్నావా, నీ కొడుకుని అనుకుంటున్నావా, నీ కాళ్ళ దగ్గర పడుంటానికి, నీకు వంగి లొంగి బ్రతకటానికి, అమ్మాయి పిచ్చిగా మాట్లాడావంటే నా సంగతి బాగా తెలియదు, ఏం మావా నన్ను ఈ డ్రెస్లో చూసి నీకు మగతనం గుర్తొచ్చిందా, అవునులే అత్త సర్వీస్ అయిపోయిందిగా, మీ అబ్బాయికి ఎటు పిల్లలు పుట్టట్లేదు కదా, మీ అబ్బాయి బదులు నువ్వు వస్తావేంటి గదిలోకి అనేపాటికి ప్రభాకర్ రావుకి రక్తం చచ్చిపోయి మూసుకొని వెళ్ళి పని చూసుకోవయ్యా అని లోపలికి వెళ్ళిపోయింది శ్వేత. ఒరే చాతగాని చవట పనికి మాలిన వెధవా, ఏం మాట్లాడవేంట్రా, అది అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే మెదలకుండా నుంచుంటావేంట్రా, ఏం మాట్లాడమంటావు, ఇప్పుడు నువ్వు మాట్లాడి ఇంతమందిలో నీ పరువు తీసుకోవటం తప్ప ఏం జరిగిందంటావు, నా బతుకు అక్కడ జరుగుతుంది అదే, వంట చేయదు ఇలా జరుగుద్ది, 4 రోజులు 5 రోజులు ఫ్రిడ్జ్లోనే ఉంటాయి, ఇష్టమైతే తిను, లేదంటే కుక్కలు తింటే కుక్కలకు కూడా పనికి రాకపోతే నువ్వు తిని అని చెప్పుద్ది నీ కోడలు, సగం రోజులు నేను బయటే తింటూ బ్రతుకుతున్నాను, అవును నాన్న ఒక మాట అడగమంటావా, నన్ను ఏమని మాట్లాడమంటావు, నా భార్య అయితే నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను మాట్లాడుండేవాడినే, ఇప్పుడు బావ విషయంలో అక్కేం మాట్లాడితే, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఇష్టపడి తెచ్చుకున్న అల్లుడు, అలాగే నా పెళ్ళం ముందు నీకు నచ్చింది నువ్వు ఫైనల్ చేసావు, నీ స్నేహితుడి కూతురు, నువ్వు హామీ పత్రాలు
కంప్లీట్ చేసుకొచ్చి ఇది ఫైనల్ నాకు నచ్చింది అని చెప్పి నీ కోడలు అయ్యాక అది అప్పుడు అమ్మ కోళ్ళు నాకు పెళ్ళామైంది. ఇంకా మాకు మాట్లాడే రైట్ ఎక్కడుంది నాన్న? నువ్వేగా ఆ రోజు ఒంటి మీద చెయ్యి కాపురం చెయ్యి అన్నావు. అలాగే జరిగిపోతుంది జీవితం. ఇంకా దీంట్లో మారేదేముందంటావు అనేపాటికి నువ్వేనంటరా నన్ను నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతోంది. నువ్వే నాన్న, నీదే తప్పంతా కాబట్టి నువ్వే అనుభవించుకో. నీ కంట్రోల్ చేయటం చేతగాక నేను చేసి చూపిస్తాను చూడు నీ అమ్మలాగా. అమ్మని నువ్వు కంట్రోల్ చేశానని భ్రమలో బతుకుతున్నావు అంతే. అమ్మ మా కోసం అలా ఉండాలనుకుంది కాబట్టి ఉంటుందంతే. నువ్వు కంట్రోల్ చేసి ఎవరినో ఏదో మార్చగలనుకుంటే నీ భ్రమ అంతే అనేసరికి చూసావా అమ్మాయి, అదేమన్న మాటరా? మీ అక్క నేను చెప్పిన ప్రకారం పెళ్లి చేసుకోలేదా? రోజు మీ బావతో కాపురం చేయట్లేదా? సుఖంగా లేదా? అదే చెప్తున్నాను నాన్న నేను కూడా. నువ్వు ఎవరితో ఏమైనా చేయించగలవు, ఏదైనా చేయగల సమర్థుడివి నువ్వు. నాన్న ఇంకాపుతావా నువ్వు? ఏంటి నాన్న నువ్వు నీ మాటలో ఇంకాపు? నువ్వు కూడా నన్ను నువ్వు అనేసావంటే చూసావంటే పిల్లలు నన్ను నువ్వు అంటున్నారు. అసలు నా కొడుకేనంటే వాడు. నేను తాగినా తాగనోడు, నేను సిగరెట్ తాగినా నన్ను చూసి తాగనోడు, నేను బూతులు మాట్లాడినోడు, నా చుట్టాలందరూ నన్ను కాండ్రి చుమ్మేసినా వాళ్ళందరితో వాడు మంచి దేవుడు అనిపించుకున్నవాడు. నా స్నేహితులందరూ ఇలాంటి కొడుకు పుడితే ఆస్తి కాళ్ళ ముందు పరచొచ్చు అనుకున్న వాడైనా నన్ను నువ్వు అంటుంది. చూసావే నీ కూతురు నేను చెప్పిన మాటకి తలెత్తకుండా తల దించుకొని ఉండే నీ కూతురు, నేను చెప్పినోడిని పెళ్లి చేసుకున్న నీ కూతురు ఇవాళ ఎలా మాట్లాడుతుందో చూసావంటే అన్నాడు కమలాక్షిని ప్రభాకరరావు. నీ కర్మ నీ రాత, దానికి ఎవరమేం చేయగలం అనేసింది కమలాక్షి. మీకు మార్చడం రాకపోతే నేను మారుస్తాను దాన్ని అన్నాడు కోడల్ని. యువర్ విష్ అనేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతే, అమ్మాయి ఇట్రా ముందు నువ్వు ఒళ్ళంతా బట్టలు కట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఇంట్లో నిన్నేం వండమనలేదుగా, వంటమ్మాయితో వంట చేయించి పనులతో పనులు చేయించి ఆడదానిలాగా ఉండటం నేర్చుకో నువ్వు. అంతకు మించి మొగుడు చెప్పినట్టుగా వినటం, మొగుడికి నచ్చినవి వండి పెట్టడం, మొగుడికి రోజు సుఖాన్ని అందించి కాపురం చేయటం, పిల్లల్ని కంటం సంసార లక్షణం. తాగటాలేంటి, తిరగటాలేంటి, అడ్డమైన వాళ్ళు బాయ్ బెస్టీలేంటి, బాయ్ ఫ్రెండ్స్ ఏంటి? ఏం పిచ్చి వేషాలు వేస్తున్నావా? అక్కడ దాకా వస్తే నువ్వు కూడా నా బాయ్ ఫ్రెండే అనుకుంటారు. రాడాది బెడ్రూమ్లోకి నేను వద్దన్నానా ఏంటి? నేనేమైనా నీకు పెళ్ళికి ముందు నేను వర్జిన్ అని చెప్పానా? నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పానా? నాకు 22 బ్రేకప్లు లేవని చెప్పానా? నువ్వు అటేడు తరాలు ఇటేడు తరాలు కనుక్కున్నానని ఎగిరెగిరిపడి నువ్వు నా గురించి కనుక్కోపోతే అది నీ తప్పు కానీ నా తప్పు కాదులే కానీ మూసుకొని పని చూసుకోరా. లేదంటావా నీకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది అనుకో, నాతో పాటు శుభ్రంగా ఒక షార్ట్స్ వేసుకో, పైన శుభ్రంగా ఒక జబ్బలవన్నీ వేసుకో, పదా వెళ్దాం ఎంజాయ్ చేద్దు కానీ లైఫ్. నేనేం నిన్ను వద్దనిలేదే. అవునులే అత్తకు వయసు అయిపోయిందని నా మీద మోజు పడుతున్నట్టున్నావు మామ అనేపాటికి జీవితంలో మళ్ళీ నేను బతికుండంగా నీ కొంపలో కాలు పెట్టనురా నేను. నీకు మామూలేగా బావేదన్నంటే బావ వాళ్ళ ఇంట్లో కాలు పెట్టావు, అదేమన్నంటే దాని ఇంట్లో కాలు పెట్టావు. నీకు మామూలేగా చేసేటప్పుడు మాత్రం నీ ఇష్ట ప్రకారం ఇది ఫైనల్ అని మాకు పెళ్ళిళ్ళు చేసేసి మా జీవితాలు నిర్ణయించి చివరికి నువ్వు చెప్పేది ఇదేగా అని అక్కడి నుంచి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎటు రిటైర్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రభాకర్ రావుది జయంతి వాళ్ళ అత్త వాళ్ళు వచ్చి, వదిన అన్నయ్య రిటైర్మెంట్ జరుగుతుందిగా ఏం పెడుతున్నావు మా కోళ్ళకి అని అడిగితే, ఏం పెట్టమంటారు అంది ఆవిడ. అదేంటి వదిన కోడలకి ఏమీ పెట్టవా ఏంటి అనేసి వాళ్ళు మొత్తం లిస్ట్ ఇచ్చారు. కూతురు పెళ్ళైన దగ్గర నుంచే ఆ లిస్టు ప్రకారమే ఆవిడ కొని పంపాలి జయంతికి ఏదైనా కూడా. సరే ఆ విషయం ప్రభాకర్ రావుకి చెప్తే, సరే తీసుకొని తగలబెట్టు అన్నాడు. మరి కోడలికి తీసుకోవాలి కదా కూతురుతో పాటు అంది ఆవిడ. దాని దగ్గర అసలు ఆ లక్షణం ఉందంటే నువ్వేమీ తీసుకోవద్దు, తర్వాత డబ్బులు పడేయచ్చు, మళ్ళీ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటది, మెదలకుండా ఊరుకో అన్నాడు. అన్నా సరే కమలాక్షి జయంతికి తీసుకుంటూ ఒక పెద్ద నెక్లెస్ శ్వేతకు కూడా తీసుకుని కూతుర్ని పిలిచి కూర్చోబెట్టి బొట్టు పెట్టి కూతురుకి అన్నీ పెట్టి అందరి ముందు కోడలికి, అమ్మ నీకు ఇదిగో ఇది తీసుకున్నాను, మామయ్యని అడిగి తీసుకోలేదమ్మా నేనే తీసుకున్నాను, తర్వాత మళ్ళీ నీకు డబ్బులు అనబోయేలోపు రావే నువ్వు అన్నాడు. అనేసరికి ఏంటండి అసలు దానికి ఎందుకు తీసుకున్నా, అదిగో నువ్వు డబ్బులు పడేద్దాం అన్నానుగా అనేపాటికి శ్వేత అక్కడే కూర్చొని జయంతికి పెట్టిన నగల సెట్లు అవన్నీ పట్టు చీరలు చూసి
తన దగ్గరకు వచ్చేపాటికి అత్త ఇలా చేసిందనే దాంతో కడుపు రగిలిపోయి రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతూ కొన్ని వేల మంది వచ్చి స్టేజ్ ఎక్కి ప్రభాకర్ రావు గురించి కొంతమంది ఉద్యోగంలో వాళ్ళు పొగిడారు, కొంతమంది ముక్కుసూటి మనిషి అన్నారు. ఇక ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే కోడలు మాత్రం అక్కడికి డైరెక్ట్గా బికినీకి ఏమాత్రం తీసుకొని ఒక డ్రెస్ వేసుకొని నడుముల మీద బాయ్ బెస్టీల చేత చేతులు వేయించుకొని ఆ పాట అక్కడికి వచ్చింది. అది చూసిన ప్రభాకర్ రావు కుప్పకూలి కూర్చుండిపోయి, ఒరే నీ పెళ్ళాం ఒంటి మీద ఎవడెవడో ఎక్కడెక్కడో చేతులు వేసి తడివేస్తున్నాడురా, తొడల మీద చేతులు వేస్తున్నారా, చెప్పుకున్న చోట్ల చేతులు వేస్తున్నారా, ఏం చేయమంటావు, రోజు జరిగేదే అది. ఇవాళ ఏమైనా కొత్త అంటావా, నీకు నచ్చిన కోడలు కదా, నువ్వు ఫైనల్ చేసిన కోడలు కదా, అటేడు తరాలు ఇటేడు తరాలు చెక్ చేసి చేసిన కోడలు కదా నాన్న, మమ్మల్ని ఏం చేయమంటావు అనేశాడు శ్రీరామ్. ఈలోపు వేరే ఎవరో పిలిస్తే శ్రీరామ్ మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయిన శ్వేత, నాకెందుకు, నీ కూతురికి తీసుకున్నట్టు నువ్వు నగలు తీసుకోలేదు అని అడిగింది కమలాక్షినే. అంటే అమ్మా అది అని ఆవిడ చెప్పబోయే, నేనే వద్దన్నా అనేపాటికి ఆహా అని చెప్పి ఆ మైక్ ఇటు ఇవ్వండి అని స్టేజ్ ఎక్కింది. స్టేజ్ ఎక్కి, వీడు శ్రీ 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 ప్రభాకర్ రావు మా మామయ్య, వీడు ఎలాంటి వాడంటే వావి వరుసలు మర్చిపోయి వాడి వయసుకి ఇప్పుడు కూడా నా మీద కన్నేసి కామాగ్నితో రగిలిపోతూ నన్ను చూస్తూ బయట ప్రపంచానికి వీడు కలరింగ్ ఇస్తూ నన్ను ఒంటి నిండా బట్టలు కట్టుకోమన్నాడంటే నా ఒంటి మీద ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ వీడు స్కానింగ్ చేశాడనే కదా వీడు ఆస్తి మొత్తం కూతురికి దోచిపెట్టి మా చేతికి చెప్పేద్దాం అనుకుంటున్నాడు. అందుకే కూతురికి నిన్న ఇన్ని నగలు పెట్టారు, కూతురికి ఆల్రెడీ కట్నాలు ఆస్తులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా మొహాన్ ఒక 3 BHK ఫ్లాట్ పడేసి కొడుకు మొహాన్ ఒక కారు పడేసి మొత్తం డబ్బులు వీడు ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు వీడు. ఇలాంటి వీడున్నప్పుడు మమ్మల్ని ఏమని బ్రతకమంటారు, ఏమని ఉండమంటారు అనే పాటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి, ఏం కోడల్ని తీసుకొచ్చావు ప్రభాకర్ రావు, నువ్వు బంగారం లాంటి నీ కొడుకు అసలు ఆ అమ్మాయి ఏ విధంగా జోడి అని తెచ్చావు, నువ్వు అల్లుడిని చూస్తే కురూపిగాడిని తెచ్చి కోట్లు ఇచ్చి చేసి ఆ పిల్ల గొంతు కోసావు, కొడుకుని చూస్తే ఇలా చేసావు, పిల్లల విషయంలో నీకేం పుట్టిందయ్యా అనేసారు వాళ్ళు. అనేసరికి ప్రభాకర్ రావుకి తల నరికేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఏంటమ్మాయి అయితే అన్నాడు, మాకు ప్రాపర్టీలో షేర్ పెడితే నీ మర్యాద నీకు నిలబడుద్ది, నీ పెద్దరికం నీకు నిలబడుద్ది, అర్థమైందనుకుంటాను అనేపాటికి అక్కడున్న వాళ్ళందరూ ఎందుకురా ప్రభాకరం పెట్టేక ఇక్కడ దాకా వచ్చి పొరువే పోయింది, ఆ అమ్మాయి నిన్ను అనకూడని మాటే అనేసింది, ఇంకా ఎందుకంటావు, ఏదో ఒక రోజు పెట్టాల్సింది పెట్టరాదా అనేపాటికి ఇప్పుడేంటి, నేను ఇప్పుడేం పెట్టను, ఏదో ఒక రోజు పెడతాను, అర్థమైందా, ముందు తను అనుభవించాలి, తను అనుభవించి రోజుకో దాన్ని పిలిపించుకొని ఎటు మా అత్త సర్వీస్ అయిపోయింది కాబట్టి వీడు ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ వీడు సుఖపడతాడనమాట. ఆ తర్వాత మా మొహాన వీడు తినేసిన తర్వాత తాగేసిన తర్వాత వీడు ఎంగిలి మిగిలిపోయిన ఎంగిలిస్తరాకులు, ఆ తర్వాత వీడు వాడేగా మిగిలిపోయినాయి అరిగిపోయినాయి ఏదన్నా ఉంటే మా మొహానేస్తాడు, మాకేం 50 60 వస్తే అప్పుడు మేమేం చేసుకుంటామండే, పెద్దలు పెద్ద మనుషులు న్యాయం చెప్పండి అనేపాటికి వియ్యంకుడు వియ్యపురాలని ఏంటిదంతా అని అడిగితే మా అమ్మాయి అంతే గారాభంగా పెంచుకున్నాం, ఫస్ట్ నుంచి ఉన్నట్టు మొహం మీద మాట్లాడటం అలవాటు, లోపల ఒక మాట బయట ఒక మాట మా అమ్మాయి మాట్లాడదాం, ఏమీ అనుకోవద్దన్నయ్యా అనేసింది వియ్యపురాలు. దాంతో నోట్లోంచి మాట బయటికి రాలేదు ప్రభాకర్ రావుకే. పెడతానమ్మాయి దిగేసాయి అన్నాడు ఆస్తి. తెల్లవాడి అందరు పెద్ద మనుషుల ముందు ఆస్తి పంపకాలు జరుగుతుంటే ప్రభాకర్ రావు తన వాటాకు ఒక 2 కోట్ల ఆస్తి ఆ ఇల్లు ఉంచుకొని అలాగే మిగతాదంతా వాటాలు వేయబోతే ఆ మాటకి ఇక ఆగాగు, ఎందుకు నీకు 2 కోట్లు ఆల్రెడీ నీకు రిటైర్మెంట్ డబ్బులు పెన్షన్ వస్తాయి కదా, అత్త నీ స్త్రీధనం ఏది, నీ బంగారం ఏది అని అడిగితే నా పెళ్ళాం బతుకున్నంత వరకు ఆ బంగారం మేము ఎవరికి ఇవ్వం, 2 కోట్ల రూపాయలు ఎందుక, రేపొద్దున మాకేదైనా మాయరోగాలు వస్తే నువ్వు ఎంత బాగా చూసే కోడలువో నాకు బాగా తెలుసు, నువ్వు అనవసరంగా మాట్లాడితే మర్యాదగా ఉండదన్నాడు ప్రభాకర్ రావు. మరి కూతురుకు మాత్రం ఆస్తిలో వాటా పెట్టరా అని అడిగాడు శ్రీకాంత్ వాళ్ళ అమ్మా నాన్నలో. ఎందుకు పెట్టను, పెడతాను అని ప్రభాకర్ రావు అంటే పెళ్లిలో ఇవ్వాల్సింది ఇచ్చావుగా మళ్ళీ ఎన్నిసార్లు దోచిపెడతావు కూతురికి అనేపాటికి జయంతిని పడేసి శ్రీకాంత్ అంతమంది ముందు కొట్టాడు. కొట్టేసరికి ప్రభాకర్ రావు ఆస్తిలో కూతురికి 1/4 వాటా రాయించి తర్వాత మిగతాది మొత్తం కొడుకు పేరు మీద రాయించాడు. రాయించి ఇక పేపర్లు ఇవ్వబోతే మా అబ్బాయి పేరు మీద రాయించమని
వాళ్ళు నా పేరు మీద రాయించమని కోడలు కూర్చుంటే ఇష్టమైతే తీసుకోండి, లేదంటే మొత్తం నా పేరు మీదే పెట్టుకుంటా. అసలు నేను పోయిన తర్వాత నా తదనంతరం అన్నదా నా పిల్లలకు కూడా ఇవ్వను. ఆయన కూతురు పేరు పెడతారు కానీ అల్లుడి పేరు మీద, కొడుకు పేరు మీద పెడతారు కానీ కోడల పేరు మీద ఎందుకు పెడతారో, నేనేం అంత పిచ్చోడిని కాదో, ఇష్టమైతే తీసుకోవటం లేదంటే మూసుకొని ఊడుకోవాలి అన్నాడు ఆయన. ఆ తర్వాత ఇక నోరు మూసుకొని వీళ్ళ ఆస్తులు తీసుకున్న తర్వాత ఎవరి లెక్కలు వాళ్ళు చూసుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. కూతురు అత్తారింటి దాకా వెళ్ళొస్తాను అని చెప్పి అత్తగారు వాళ్ళు రమ్మనమన్నారని అమ్మా నాన్నల దగ్గర వీడ్కోలు తీసుకొని వెళ్ళింది. ఈలోపు తన ఫ్రెండ్స్ని కలిసి వద్దాం కదా అని శ్రీరామ్ బయటకు వెళ్ళిన వాడికి ప్రభాకర్ రావు ఫోన్ చేసి ఎక్కడున్నావురా సన్నాసి అని అడిగితే ఏమైంది నాన్న అని అడిగేపాటికి నాన్నగారు ఎప్పుడో పోయిందిలే, నీ పెళ్ళాం ఏందో సాడీలు చెప్పిందంట ఆ శ్రీకాంత్ ఎదవకి, వాడు మీ అక్కను పడేసి సావచేత కొట్టేశాడంట, తొందరగా కొంపకు సావు అని ఫోన్ పెట్టేసేపాటి శ్రీరామ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేపాటికి జయంతి బాడీలో అసలు నరాలు ఎముకలు ఉన్నాయో లేవో కూడా తెలియకుండా చిత కొట్టుకుంటూ తీసుకొచ్చేసాడు శ్రీకాంత్. తీసుకొచ్చేపాటికి ఏమైంది బావా ఏంటిదంతా అనేపాటికి నీ పెళ్ళామే చెప్పిందంటరా సాడీలేందో వీడికి, దాంతో వీడు పడేసి బాధ పారేశాడంట మీ అక్కని అనేసరికి ఏం చెప్పావు నువ్వు, ఏం తెలుసని చెప్పావు నీకు అన్నాడు శ్రీరామ్. అనేపాటికి తెలియదేముంది, మీ అక్క పెళ్లికి ముందు ఒకటితో ప్రేమాయణం సాగించింది, వాడి పేరు డాక్టర్ రాజీవ్, వాడిక్కడ చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ అంటే తెలుసా, నేను కనుక్కున్నాను, కోట్లు సంపాదిస్తున్నాడంట. మీ అక్క మీద ఎంత ప్రేమ లేకపోతే వాడు ఇప్పటికి కూడా ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయి ఉంటాడు. నీకో విషయం తెలుసా, మీ అక్క అమెరికాలో ఉంటుంది కదా, వాడు మొన్న అమెరికా వెళ్ళి 1 month ఉండొచ్చాడంట. ఆ 1 monthలో శ్రీకాంత్ బ్రో రోజు ఆఫీస్కి వెళ్తాడు కదా, ఆ 1 monthలో ఇక్కడి నుంచి శ్రీకాంత్ బ్రో వాళ్ళ అమ్మ నాన్నలో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరో అమెరికాకి వెళ్ళలా, దాంతో మీ అక్క రోజు పిలిపించుకొనే ఉంటుంది కదా, ఇద్దరు క్లోజ్ అయ్యే ఉంటారు కదా, మరి నాళ్ళు పిల్లలు పుట్టలేదు కదా, మరి ఇక బహుశా మీ అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి అంటున్నారు. అయితే మరి ఆ ప్రెగ్నెన్సీ నీకు వచ్చిందో లేకపోతే ఇన్నేళ్ళు నీకు రాలేదు కాబట్టి నీతో కంఠం ఇష్టం లేక ఆ రాజీవ్ గారితో కందేమో అని ఉన్నమాటే అన్నా అంది శ్వేత. అనేపాటికే శ్రీరామ్కి ఒళ్ళు మండిపోయి అసలు ఏం వాగుడు ఇదంతా అనేపాటికే ప్రమాణం చేసి చెప్తున్నాను, అతను అమెరికాకి వచ్చాడని కానీ అసలు అతను ఎందుకు వచ్చాడని కానీ నాకు తెలీదు, నేను నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని జయంతి నోట్లోంచి మాట కూడా రాకపోతే ఏంటి బావా ఇదేదో తెలిసి తెలియకుండా పిచ్చివాగుడు వాగిందనుకో, నువ్వు అలా అనుకుంటావా, చాలే నోరు ముయ్యరా, మీ పతివ్రతల ఫ్యామిలీ గురించి నువ్వే చెప్పాలి, పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలయ్యి నీకు పిల్లలు లేరు, నువ్వు సిస్టర్తో పిల్లల్ని కనవు, ఇంకా నయ్యం సిస్టర్ నాకు ఫేస్బుక్ ఫ్రెండ్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్, వాట్సాప్ గ్రూప్లో టచ్లో ఉంటుంది కాబట్టి ఇవన్నీ సిస్టర్ చెప్పేంత వరకు నాకు తెలిసి నాకు కనువిప్పు కలగలేదు, నీ అక్క పెళ్ళై ఇన్నేళ్ళయిందే, ఏరా ఇది ఆడదు కాదా, దీనికి ఎందుకు పిల్లలు పుట్టలేదు, ఆ మాటకి ప్రభాకర్ రావు ఒరే సన్నాసి, పిల్లలు పుట్టకపోవటానికి ఆడవాళ్ళల్లోనే కాదురా మగవాళ్ళలో కూడా లోపాలు ఉండొచ్చు, అవునా అయితే నువ్వు మగాన్నేనంటావు, మరి నీ కొడుక్కి పెళ్ళి ఇన్నాళ్ళైంది, నీ కొడుక్కి ఎందుకు పిల్లలు పుట్టలేదో, నీ కూతురికి ఎందుకు పుట్టలేదో అంటే తనతో కంటాం నా సిస్టర్తో ఇష్టం లేదు కాబట్టి నీ కొడుక్కి బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తూ కంటలేదంట, మరి నీ కూతురు ఏమి యూజ్ చేయింది నాతో ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పుట్టలేదంటావు మామ, ఒక మాట తెలుసా, అత్తైనా నీతోనే కందా లేకపోతే నువ్వెటు తేడాగాడివి కాబట్టి వీళ్ళిద్దరిలో నీ బ్లడ్డే ప్రవహిస్తుందా లేకపోతే ఇంకెవరిదైనా అనేపాటికి మాటలవి అంది కమలాక్షి. అనేపాటికి అప్పటిదాకా చాలా ఓపికగా ఉన్న శ్రీరామ్ పడేసి చితక్కొట్టేశాడు శ్రీకాంత్ని. చితక్కొట్టేసేసరికి నన్నే కొడతారా, నరికేస్తా నోరెత్తి మాట్లాడితే, మా నాన్న నన్ను పనికి మాలినోడు కాబట్టి నేను ఊరుకుంటా, మా అక్క నన్ను అది తప్పు చేసి నేను చేసుకుంది కాబట్టి బుద్ధి తక్కువది కాబట్టి ఊరుకుంటా, నన్నను భరిస్తా, నువ్వు ఇంకెవరినైనా అని ఊరుకుంటా, మా అమ్మను అన్నావంటే నీ ప్రాణం తీస్తాను జాగ్రత్త అనేపాటికి అప్పటిదాకా నోరెత్తి గట్టిగా మాట్లాడిన కొడుకు అల్లుడిని కొట్టేసరికి ప్రభాకర్ రావు కూర్చుండిపోయాడు. దాంతో మీ అంతు చూస్తా, మీ అంతు తేలుస్తాను, మిమ్మల్ని వీధికి ఈడుస్తాను, మీ పరువు తీస్తానని శ్రీకాంత్ రెచ్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతే శ్రీరామ్ శ్వేతని దవడలు పెట్టి 2 తీసి అసలు నువ్వు ఆడదానివేనంటే నీలో ఆడలక్షణం కాస్తైనా ఉందా, సాటి ఆడదాన్ని అర్థం చేసుకోలేని పొసవ పో లోపలికి అనేపాటికి
వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. తిట్టుకుంటూ ఉన్నమాట అంటే ఉలికెక్కువ మరి అనుకుంటూ శ్వేత. నోరు మొయ్ అన్నాడు శ్రీకాంత్. అసలు నువ్వు మనిషివా పశువా నాన్న? ఇంకా చూస్తూ ఊరుకుంటావేంటి నాన్న? దానికి అబార్ట్ కూడా అయిపోయిందేమో. అలా అంత భయంకరంగా కొట్టాడు నాన్న వాడు. అది ప్రాణాలతో ఉంటుందనుకుంటున్నావా నాన్న? ఒకవేళ నువ్వు దాన్ని మళ్ళీ కాపురానికి పంపించినా వాడు బ్రతకనిస్తాడనుకుంటున్నావా? వాడికి అనుమానం అనేది జబ్బు ఉంది నాన్న. ఎవరితోనైనా ఆడది కాపురం చేయగలదేమో. ఒక మగాడు చివరికి నపుంసకుడైనా కూడా ఆడది కాపురం చేయగలదేమో. నీలాంటి శాడిస్ట్ ఫెలోతో అయినా అమ్మలాంటిది కాపురం చేయగలదేమో. కానీ నాన్న నీకు ఒక విషయం చెప్పమంటావా? అక్క జీవితాన్ని నాశనం చేయకు నాన్న. డివోర్స్ ఇప్పించేసే అక్కని ప్రశాంతంగా బ్రతకనివ్వు నాన్న. ఇకనైనా దాన్ని ప్రాణాలతో ఉండనివ్వు నాన్న అనేపాటికి పరిగెత్తుకుంటూ అక్కడికి రాజీవ్ వచ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత రాజీవ్ని చూసిన ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతే ఏంటిలా వచ్చావు అన్నాడు శ్రీరామ్. నేనే ఫోన్ చేసి జరిగిందంతా చెప్పా. ఇలా మొగుడు టార్చర్ పెడుతున్నాడని, నీ వల్లే తను ప్రెగ్నెంట్ అయింది అంటున్నారని, వాడు ఏలుకోనన్నాడని, మిమ్మల్ని రోడ్డుకి ఇడుస్తానన్నాడని, తను కొట్టాడని నేనే చెప్పానంది శ్వేత. అనేపాటికి అంకుల్ జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో అనవసరం. ఇప్పుడు తన కడుపులో బిడ్డ నాదా కాదా అనేది కూడా అనవసరం. నేను ఆ బిడ్డను నా బిడ్డగా యాక్సెప్ట్ చేసి జరిగిన తప్పుని దిద్దుకోవటం అనుకోండి, ఇంకోటి అనుకోండి, నాకు దెప్పే అలవాటు లేదు. ఇంతకాలం తనని ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆరాధిస్తున్నాను కాబట్టి మరొక ఆడదానికి నా జీవితంలో స్థానం ఇవ్వలేకపోయాను. నేనే తనని పెళ్లి చేసుకుంటాను అంకుల్. దయచేసి తనకి విడాకులు ఇప్పించే మా ఇద్దరికి పెళ్లి చేయరా అంకుల్. ఇంకా తనకి ఎన్నాళ్ళు శిక్ష విధిస్తారు అంకుల్? నా జీవితాన్ని ఎన్నాళ్ళు చీకట్లతో నింపుతారు అంకుల్ అని అడిగేశాడు రాజు. అడిగేపాటికి అక్కడే ఉన్న శ్రీరామ్, నాన్న ఇకనైనా నువ్వు మనిషివైతే, నువ్వు పశువు కాకపోతే దాన్ని మళ్ళీ వాడి దగ్గరికి పంపించకు నాన్న. దానికి విడాకులు ఇప్పించేసి పెళ్లి చేయి నాన్న. నీకెటు ఫైనల్గా నేను ఒకటి చెప్పనా? నువ్వు తీసుకొచ్చావే దీంతో నేను ఎటు కాపురం చేసేది లేదు, పిల్లల్ని కనేది లేదు, కనబోయేదే లేదు. నీ వంశం నాతోనే నిర్వంశం అయిపోద్ది అని అది నేను నీకు విధించిన శిక్ష. అది నీకు నేను పెట్టిన శాపం. దాన్నైనా రాజీవ్కి ఇచ్చి పెళ్లి చేయి నాన్న. పెళ్లి చేస్తే పిల్లా పాపలతో సుఖంగా ఉంటుంది. దాని పిల్లలనైనా ఎత్తుకొని తిరుగుదుగా నువ్వు. నువ్వు చేసే పనులు చివరికి ఎక్కడి నుంచి అక్కడికి దిగజార్చాయో చూడు మొన్నే అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ ఆ తర్వాత రాజు నచ్చ చెప్పి, నువ్వు భయపడద్దు, బాధపడద్దు, నేనున్నాను నీకు తోడుగా, నేనుంటాను లైఫ్ లాంగ్. నీ కడుపులో బిడ్డని నా బిడ్డగా స్వీకరించి నేనే నీకు అన్నీ అవుతాను, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని జయంతికి చెప్పి, కమలాక్షికి చెప్పి మాట్లాడి, వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి, వాళ్ళ తమ్ముళ్ళు మరదళ్ళు వచ్చి అంతా మాట్లాడుకుని వెళ్ళారు. వెంటనే ఇదంతా వీడియోలు తీసి ఫోన్లు చేసి శ్వేత జయంతి భర్త శ్రీకాంత్కి, నువ్వు పోతే పోయావు, పేడ విరగడైపోయింది అనుకొని విడాకులకి వీళ్ళు సిద్ధపడిపోయి మా మావ కూడా మెత్తపడ్డాడు. ఏంటండి ఏమీ మాట్లాడరు అని మా అత్తంటే, విడాకులు ఇప్పించేస్తేనే మంచిదంటావా అని మా మావ కూడా అన్నాడు. అంటే వాళ్ళు నిన్ను వదిలిచ్చేసుకొని దాన్ని డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. వాడు దాని కడుపులో ఉన్న బిడ్డని వాడి బిడ్డగా అంగీకరిస్తాడంట బ్రో అని చెప్పేసేపాటికే, చెప్పానా వాడు అమెరికా వచ్చి నీ పెళ్ళాంతో కలిశాడని, తన కడుపులో బిడ్డ వాడిదేనని అని చెప్పింది శ్వేత. దాంతో జయంతికి ఫోన్ చేసి, శ్రీకాంత్ చెవులతో వినలేని హీనాతిహీనమైన మాటలు, రోజు మీ నాన్నకెటో ఆడవాళ్ళని తార్చడం అలవాటే కదే, కాబట్టి కూతుర్ని అంతకుముందు ఆ డాక్టర్ గారి దగ్గర తార్చాడు, తర్వాత నా దగ్గర తార్చాడు. నువ్వు నేను లేనప్పుడు ఎంతమంది దగ్గర నీకు నువ్వే వంగిపోయావో, అసలు ఆ కడుపులో బిడ్డ డాక్టర్ గారు ఒక్కడిదేనో లేకపోతే ఏ 100 మందికి కంటున్నావో అని హీనమైన మాటలతో బ్రతికుండగానే చంపేశాడు జయంతిని. దాంతో జయంతి సూసైడ్ లెటర్ రాసి రాత్రికి రాత్రి ఊరిపోసుకుంది. తెల్లారేపాటికే కమలాక్షి పిల్లింకా లేవలేదేంటని తలుపు తీస్తే హ్యాంగ్ అయ్యి ఆలాడుతుంటే కేకలేసి కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ. పరిగెత్తుకొచ్చారు అందరూ. ఉత్తరం రెపరెపలాడుతుంది. నాన్న నీకో విషయం చెప్పనా? నలిగిపోయాను నాన్న నేను. ఇటు నీకు అటు శ్రీకాంత్కి
మధ్యలో నలిగిపోయాను నాన్న. నేను పంతాల మధ్యలో ఊపిరి సలపలేనంతగా అలసిపోయాను నాన్న. నేను నిజమే అమ్మ చెప్పినట్టు తమ్ముడు చెప్పినట్టు తీసుకోవాల్సిన కరెక్ట్ టైంలోనే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఉంటే ఇవాళ ఇన్ని నిందలు వేయించుకోవాల్సిన పని ఉండేది కాదు. రాత్రి మీ అందరూ పడుకోబోయే ముందు శ్వేత నా గదిలోకి వచ్చింది. నిప్పులేందే పొగరాదని, ఎంతైనా నీ కడుపులో బిడ్డని తను స్వీకరిస్తానంటున్నాడంటే తన బిడ్డ కాందే ఒక మగాడు స్వీకరిస్తాడంటావా? ఎందుకు నిజం ఒప్పేసుకుంటే పోలా? నిజం నిప్పు లాంటిదంటారో, నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు అనేసిందే. ఇవాళ తనన్న మాటే రేపొద్దున 100 మంది అనొచ్చు. అయినా నాలాంటి కలంకితని, నాలాంటి మోసగత్తని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ రాజీవ్కి ఏం పట్టింది నాన్న? రాజీవ్, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలన్నది నా కోరిక. నాలాంటి దాని కడుపున పుట్టడం కూడా నా కడుపులో ఉన్న వాళ్ళు చేసుకునే కర్మ కాబట్టి నాతోనే అమ్మతనం ఆడదానికి దేవుడిచ్చే పెద్ద వరమంట. దాన్ని కూడా నాతోనే తీసుకొని వెళ్ళిపోతున్నాను. తమ్ముడు, నాకు నమ్మకం ఉందే, నువ్వు పిల్లల్నే కన్నన్నావురా, కానీ నా జీవితంలో నీ జీవితం ఏ రోజుకి కాదు కాకూడదు. నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని అడిగేశాను దేవుణ్ణే. దేవుడు నీకు మంచి చేస్తాడు. నా పేరు మీద పెట్టిన ఆస్తి కానీ, నాన్న నువ్వు నాకు ఇచ్చిన కట్న కానుకలు కానీ, బంగారం కానీ, నువ్వు నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ కానీ ఒక్కటి కూడా శ్రీకాంత్ వాళ్ళకి దక్కటానికి వెళ్ళలేదు. మొత్తం తమ్ముడు పిల్లలకి చెందేలాగా రాశాను నేను. ఒరే, నీకు వద్దన్నా శ్రీరామ్, నీ పిల్లలకి మీ అత్త ఒకటి ఉండేది. మీ అత్త మీ తాతయ్య మాటలు విని ధైర్యం చేసి తెగించాల్సిన క్షణంలో తలంచుకున్నందుకు నరకం అనుభవించి చివరికి కుక్కచావు చచ్చిందని, నా బ్రతుకులా ఎవరి బ్రతుకులు కాకూడదని ఒక కథలా చెప్పు తమ్ముడు అని చెప్పి జయంతి లెటర్లో రాసింది. అది చదివిన వాళ్ళు ఎక్కడికక్కడ కుప్పకూలిపోయి రాజీవ్ వచ్చి మనిషిలో లేడు. ఆ తర్వాత శ్మశానానికి తీసుకెళ్తే అక్కడికి వచ్చి శ్రీకాంత్ నేను తలకొడి పెట్టనని, అది కులతని, పతితని, వేశ్యని, వీడితో కులికిపోయిందని, నానా మాటలు అని, ప్రభాకర్ రావుని నీకు కూతుర్ని తార్చుకోవటం అలవాటే కదా అని వాటికి మళ్ళీ అక్కడ శ్మశానంలో కొట్టుకొని నానా గొడవ అయిపోయి దాని ఆత్మకి ఏ రోజు నేను శాంతి కలిగించలేదులే బాబు. దాని చితి నువ్వైనా అంటించి దానికి ఆత్మశాంతి కలిగించయ్యా అని ప్రభాకర్ రావు నిజంగానే మారిపోయాడు. రాజీవ్తోనే అంతిమ సంస్కారం జరిపించారు జయంతికి. అయిపోయిన తర్వాత కర్మకాండలు పూర్తయిపోయినాయి. కూతురు కోరిక ప్రకారం ప్రభాకర్ రావు కోర్టులో పడేశాడు అల్లుడు వాళ్ళ మీద. పడేసిన తర్వాత ఎటు అల్లుడు టార్చర్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడంటానికి ప్రూఫ్లు లేవు. పోయిన బిడ్డ తిరిగి రాదు కాబట్టి వదిలేసి ఆస్తి అంతా వెనక్కి వచ్చింది. శ్రీరామ్కి పిల్లలు పుడితే ఆ పిల్లలకు అప్పచెప్తాం కదా అని ఆ పేపర్లు ఎత్తుకెళ్ళి అలా లాకర్లో విసిరేశాడు ఆయన. ఇక నేను బయలుదేరుతాను నాన్న అన్నాడు శ్రీరామ్. అంటే ఈలోపు రాజీవ్ వచ్చాడు. వచ్చి అక్కడే తగిలిచ్చున్న జయంతి ఫోటో దగ్గర పూలు పెట్టి శ్రీరామ్ని కౌగిలించుకొని పేగులు తెగిపోయేలా ఏడ్చాడు. బాధపడద్దు రాజీవ్, అక్క ఆఖరి కోరిక నువ్వు పెళ్లి చేసుకోవాలి, భార్య బిడ్డలతో బాగుండాలి అని. నువ్వు దయచేసి నీ జీవితాన్ని ఇక్కడితో ఆపేసుకోకు. ఇప్పటికే నీ లైఫ్లో చాలా కోల్పోయావు నువ్వు. ఒక్కొక్కసారి తెలుసా, మనం తెలియక ఒకళ్ళు తప్పు చేశారంటామా, తెలిసే ఇంకొకళ్ళం రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటాం లైఫ్లో. ఇంకా నువ్వు ఇప్పటిదాకా ఉన్నది నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంది, చాలు పెళ్లి చేసుకో అనేసరికి రాజీవ్ అక్కడి నుంచి ఇక్కడసారి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్రీరాముని ఎక్కడికి రా అన్నాడు ప్రభాకర్ రావు. కమలాక్షికి అసలు ఎటు పిల్లపోయింది. పిల్లాడైనా చేతికి దక్కుతాడా? ఇలాంటి నీచమైన దాన్ని ఇచ్చి వాడికి పెళ్లి చేసావు, వాడు అసలు ప్రాణాలతో ఉంటాడా అనేసింది ఆవిడ. అనేపాటికి ఎందుకురా వెళ్తున్నావు, వెళ్ళకి ఏం చేయమంటావు నాన్న, ఇక్కడుండే జరగాల్సింది జరిగిపోయింది కదా, పోయిన వాళ్ళు రారుగా. అయినా నీ గుండె ధైర్యం ఎక్కువలే నాన్న, ఒకళ్ళు పోతే తట్టుకున్నోడివే, ఇంకొకళ్ళు పోతే మాత్రం తీసుకోలేవా ఏంటి, ఇహ పద అని శ్వేతను తీసుకొని శ్రీరామ్ తిరిగొచ్చాడు. తిరిగొచ్చిన తర్వాత శ్రీరాము అప్పటి వరకు ఫోన్ చూసుకోవాలా, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంటికి వచ్చాక ఛార్జింగ్ పెడితే ఒకటే నోటిఫికేషన్స్. చూస్తే
మైథిలి దగ్గర నుంచి లెక్కలేనన్ని మెసేజ్లు, ఆ తర్వాత లెక్కలేనన్ని మిస్డ్ కాల్స్ పడున్నాయి. గబాలను గుర్తొచ్చి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే 2 రోజులు అన్నావు, ఏంటి ఇన్ని రోజులు కనిపించకుండా పోయావు ఫ్రెండ్ అని అడిగింది. అడిగేపాటికి ఏం లేదు, వస్తున్నానులే, బయట కలుద్దాం ఫలానా చోట అని చెప్పాడు. సరేనని మైథిలి వచ్చింది. వచ్చి రావటంతోనే శ్రీరామ్ దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు ఆ రోజు ఇచ్చిన 7 లక్షలు, నాన్నగారు ఎలా ఉన్నారు అన్నాడు. పూర్తిగా కోలుకున్నాడుగా, ఇప్పుడు బాగానే ఉన్నాడులే, అంతా మీ పుణ్యమేనని అమ్మ మిమ్మల్ని తెగ పొగిడేస్తుంది అంది మైథిలే. ఇందులో నేను చేసిందేముంది అనేసరికి, ఆ డబ్బే ఇప్పుడొద్దు, ఉంచు నీ దగ్గరే అన్న తర్వాత, ఏమైంది మొహమంతా అలా పీకేసిందేంటి, అక్క పోయింది అన్నాడు. అక్క ఉందని తెలుసు, అమెరికా ఇచ్చారని తెలుసు, ఎలా పోయింది అంది మైథిలి. జరిగిందంతా చెప్పుకొచ్చాడు శ్రీరామ్. చెప్పుకొచ్చేపాటికి మైథిలి అలా కూర్చుండిపోయి, ఈ జనరేషన్లో కూడా ఆడవాళ్ళ జీవితాలు ఇంకా ఇలా ఉన్నాయా, ఒక్కసారి ధైర్యం చేసి ఒక్క 4 అడుగులు ముందుకేసి ఉంటే ఇదంతా జరగకపోయేదేమో కదో అనేసింది. అంతే, తీసుకోవాల్సిన కరెక్ట్ టైంలో ఎవరో రైట్ డెసిషన్స్ తీసుకోం అని అంతా చెప్పాడు తప్ప అందులో శ్వేత పార్ట్ కట్ చేసేసాడు శ్రీరామ్. శ్వేత అనే ఒక అమ్మాయి అసలు ఉందని, ఆమె తన భార్య అని, తనకు పెళ్ళయిందని, తను పెళ్ళైన మగాడినని ఆ విషయమే మైథిలికి చెప్పలేదు. అక్కడి నుంచి మైథిలితో ఇంకా క్లోజ్గా ఉండటం మొదలుపెట్టాడు. శ్వేత ఇల్లు వాకిలి పట్టకుండా విచ్చలవిడిగా తిరగటంతో పూర్తిగా శ్రీరామ్ కూడా ఇంటి పట్టున ఉండటం మానేసి మైథిలితో చాలా చనువుగా ఉంటాం, మైథిలిని దగ్గరికి తీసుకోవటం, తినిపించటం, మైథిలితో ట్రిప్పులకి వెళ్ళి రావటం, ఒకే గదిలో ఉండటం, మైథిలిని దగ్గరికి తీసుకొని జోకొట్టి పడుకోబెట్టడం. అసలు ఒక అమ్మాయి అంటే ఇలా ఉంటుందా, ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇలా ఉంటుందా, ఒక అమ్మాయి ప్రేమ అంటే అలా ఉంటుందా, పడిపోతుంటే పట్టుకోబోవటం, ఆమె పడుకున్నప్పుడు ఆమె జుట్టు సరిచేయటం, నుదురు మీద ముద్దు పెట్టడం, కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని ముద్దు పెట్టడం, నేను మెహందీ పెడతానని తీసుకొని గోరింటాకు పెట్టడం, అన్నం తినిపించడం, చక్కలి గింతలు పెట్టడం, చాలా చనువుగా ఒక భర్త భార్యతో ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నాడు, ఒక్క శారీరక కలయిక మినహా. ఇదంతా తెలియని మైథిలి శ్రీరామ్కి పెళ్లి కాలేదు కావాలా, తను ప్రేమిస్తున్నాడు కావాలా, అందుకే తనతో ఇంత చనువుగా ఉంటున్నాడు కావాలా, ఆఫీస్ ట్రిప్కి కూడా అందుకే తను ఎమ్మట వస్తున్నాడు కావాలా, ఆఫీస్లో కూడా తను ఎవరన్నా ఒక్క మాటన్నా ఊరుకోట్లా, పికప్లు తనే, డ్రాప్లు తనే, బయటికి తనే, వద్దన్నా గిఫ్ట్లు ఇస్తాడు, అవన్నీ ఇంటికి తీసుకెళ్ళి దాచలేక చచ్చిపోతున్నాను, సినిమాలు, షికార్లు, అసలు జీవితం ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తోంది నాకు, ఇలాంటి వాడిని ఎలా వదులుకోవాలి, అలాగని బుద్ధు చెప్పొచ్చు కదా ఐ లవ్ యూ అని, చెప్పకుండా నేనే చెప్పాలనా ఏంటి అనుకుని ఒకరోజు మైథిలి శ్రీరామ్ని కలవాలి అంది. వెళ్ళి ఒక చోట కూర్చున్నారు. కూర్చున్న తర్వాత శ్రీరామ్తో, ఈరోజు వ్యాలంటైన్ డే తెలుసా అన్న తర్వాత, తెలుసు అన్నాడు. అన్న తర్వాత, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అనేపాటికి శ్రీరామ్ ఏం మాట్లాడలేదు. కానీ నేను మాత్రం నీకు చెప్పాలనుకుంటున్నాను శ్రీరామ్, నీ మొహంలోకి చూస్తూ చెప్పలేను అని అటు తిరిగి, నువ్వు ఏమీ తక్కువడివి కాదులే, శ్రీరామచంద్రుడు అనుకుంటానా, నోట్లో నుంచి మాట రాదనుకుంటానా, ఈ జనరేషన్ అబ్బాయిలాగానే నువ్వు అమ్మో సామాన్యుడు కాదు, నాతోనే చెప్పించుకోవాలని కాదు, నువ్వు ఆ మ్యాజికల్ 3 words, ఒక విషయం తెలుసా నీకు, నాకు తెలియకుండానే నువ్వెప్పుడు నా మనసులోకి వచ్చేసావో, నాకు తెలియకుండానే నువ్వెప్పుడు నాకు అంత క్లోజ్ అయిపోయావో, ఇప్పటి వరకు నేను ఎవరికి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు, ఏ మగాడు కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు, కానీ నిన్ను చూసిన తర్వాత నిన్ను మిస్ చేసుకుంటే మళ్ళీ నా లైఫ్లో లైఫే ఉండదు అనిపిస్తోంది, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు, నా లైఫే నువ్వైపోయావు, నా ప్రాణమే నువ్వైపోయావు, నువ్వు లేకపోతే ఈ క్షణం నా గుండె ఆగిపోద్దేమో అన్నంతగా ప్రేమించేశాను నిన్ను, పెళ్లి చేసుకుందామా, నువ్వు ఐ లవ్ యూ చెప్తావని చాలా ఎదురు చూస్తాను, కానీ నువ్వైతే ఐ లవ్ యూ చెప్పలేదు, కానీ వాళ్ళ ప్రేమికుల రోజు కదా, నీ పర్మిషన్ లేకుండా నిన్ను అడగకుండా మన ప్రేమ గుర్తుగా నేనే మన ఇద్దరి పేర్లు వేయించి కార్వింగ్ చేయించి ఒక డైమండ్ రింగ్ చేయించుకొచ్చానని చేయి తీసుకొని శ్రీరామ్ చేతికి పెట్టి ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు చెప్పవా అనేసి అటు తిరిగి నుంచుంది. గట్టిగా కౌగిలించేసుకున్నాడు మైథిలినే. కౌగిలించుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి, నువ్వు లేనిదే నేను బ్రతకలేను, నువ్వు నా ప్రాణమే, నువ్వు వచ్చిన తర్వాతే నా జీవితంలో నేను ఇంకా బ్రతికున్నానని, నాకు ఇంకా ప్రాణం ఉందని, నేను నవ్వగలనని, నాకు ఆకలి అవుద్దని, నా మనసుకి స్పందనలు ఉన్నాయని, నా శరీరానికి కోరికలు ఉన్నాయని, నేను ఆశపడొచ్చని, నాకు అందరిలా బ్రతికే హక్కు ఉందని, నేను ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తున్న ఊపిరి ఉన్న
మనిషినని శవాన్ని కాదని తెలిసిందే. అలాంటి దేవతలా వచ్చావు నువ్వు నా జీవితంలోకి, నిన్ను ఎలా వదిలేసుకుంటాను బంగారం అనేశాడు. అనేసేపాటికి ఆ తర్వాత అయితే నాన్న పెళ్ళో అని గొడవ పెడుతున్నాడు. ఒక వారం రోజులు ఆగిన తర్వాత వెళ్ళి చెప్దామా నాన్నకి అంటే నాకు ఒక్క 6 నెలలు టైం ఇవ్వు అన్నాడు. దేనికి అంది మైథిలి. దేనికి అంటే శ్రీరామ్ ఏం మాట్లాడలేదు. అర్థమైంది. ఇప్పటి వరకు చెప్పకుండా ప్రేమించుకున్నాం కదా, ఇప్పుడు తెలిసేలా ప్రేమించుకుందాం అంటారు, అంతే కదా సార్ అంటే నువ్వేదంటే అదే కరెక్ట్ అన్నాడు. ఇదే నాకు నీలో నచ్చేదే. ఏ ఆడదిరా నీలాంటి మగాడిని కాదనుకొని వద్దనుకుంటుందే. బంగారం బుజ్జి అని దగ్గరికి తీసుకుంటే ఒకప్పుడు జీవితంలో తనకన్న కళ ఒక ఆడ తన జీవితంలోకి వస్తే తన జీవితం ఇంత అద్భుతంగా ఇంత అందంగా ఉంటుందా ప్రేమంటే అని అనుకున్నాడు. ఒక ఆడది తన జీవితంలో జీవితమే లేకుండా చేసేసిందే. ఎట్టి పరిస్థితుల్లో మైథిలిని వదులుకోకూడదు అనుకున్నాడు. మైథిలికి నిజం తెలిస్తే తను అసహించుకుంటుంది. తను చేసేది తప్పు. ఒక పెళ్ళైన మగాడు తను, ఒక ఆడదంతో కాపురం చేస్తున్న మగాడు తను. కానీ అది పెళ్ళా, అది కాపురమా? దాన్ని కాపురం అంటారా? ఒక్కరోజన్నా తన మనసు అర్థం చేసుకుందా, తన మనిషిగా అర్థం చేసుకుందా? ఎంత నచ్చ చెప్పాలని చూశాడో, కాపురం కోల్దోసుకోకూడదని ఎంత ట్రై చేశాడో. ఇంతవరకు తను ఏ తప్పు చేయలేదు. ఈ రోజు వరకు మైథిలితో కూడా తను ఫిజికల్గా ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోలేదు. కానీ తను అర్థం చేసుకోలేని పశువు మృగం అది. అలాంటి వాటికి ఎంత చెప్పినా ఉపయోగం లేదు. ఏ మగాడైనా సంసారితో కాపురం చేయగలడు కానీ సానితో కాపురం చేయలేడు. ఇప్పుడు తనకు అవన్నీ చెప్తే మోసం చేశానంటదే, ఆ అవకాశవాదిని అనుకుంటదే, వాడుకొని వదిలేయటానికి ఇదంతా చేశాను అనుకుంటదే. ఇది కరెక్ట్ టైం కాదు. అలాగని నేను తను వదులుకోలేను. నేను చేసే తప్పో ఒప్పో నాకు తెలియదు. నా మనసు నాకు తప్పని చెప్తుంది, నా బుద్ధి నాకు అది కరెక్టేనని చెప్తుంది. నేను మాత్రమే ఎందుకు ఎప్పుడూ కన్నీరు పెట్టుకోవాలి? నా లైఫ్లో ఉన్న వాటన్నిటిని నేనే ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? అక్క లైఫ్లో అన్నీ వదిలేసుకుంది, చివరికి ప్రాణాన్ని కూడా. రాజీవ్ని అలా వదిలేసి వెళ్ళిపోయింది. అలా కాకుండా అక్కకి దేవుడు రెండోసారి కూడా మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు కదా. తను పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఉండేది కదా లైఫ్లో. ఎందుకు మన లైఫ్లో లైఫ్ లేకుండా చేసుకోవాలి? అసలు నేనేం తప్పు చేశానని, నేను ఎవరిని బాధ పెట్టానో నాకు తెలిసి చీమకు కూడా హాని చేశారగను. కానీ నాకెందుకు ఈ మానసిక క్షోభ? నేనెందుకు ప్రశాంతత లేకుండా బ్రతకాలి అనుకుని ముందు తీసుకోవాల్సిన డెసిషను ఇది కాదు. అది విడాకులు ఇవ్వను అందే. అది ఇవ్వందేంటి, నేనే దానికి విడాకులు ఇస్తాను అని చెప్పి ముందు లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ని కలిసి విడాకులు తీసుకోవాలంటే ఎందుకు అన్నాడు లాయరు. ఒక్కసారి అలా జరిగిందంతా చెప్పుకొచ్చాడు శ్రీరామ్ శ్వేత గురించి. వెంటనే ఆయన ఓకే 1 వీక్లోనే నేను అన్ని పేపర్స్ ప్రిపేర్ చేయించి ఒక 15 to 20 డేస్లో మీ పని అయ్యేలా చూస్తాను అనేసరికి ఆ తర్వాత పేపర్స్ మీద తను సైన్ చేస్తే ఆ అమ్మాయితో కూడా పెట్టించుకురండి అంటే ఆ పేపర్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు శ్రీరామ్. ముందు విడాకులు తీసేసుకున్న తర్వాత తనని కూర్చోబెట్టి ప్రశాంతంగా తనకు అర్థమయ్యేలా జరిగిందంతా చెప్పాలి. చెప్పిన తర్వాత అమ్మా నాన్నని పిలిపించి మాట్లాడాలి. మా అమ్మా నాన్నని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడించాలి. ఆ తర్వాత తనని నేను పెళ్లి చేసుకోవాలి. నా జీవితంలో నేను కన్న కలలన్నీ ఆశలన్నీ తనతోనే నేను నెరవేర్చుకోవాలి అనుకున్నాడు శ్రీరామ్. అయితే పేపర్లు తీసుకొని అలా ఇంటికి వస్తే శ్వేత లేదు, ఎక్కడికో బలాదూరు తిరగటానికి వెళ్ళింది. అది మామూలే. అయితే ఈలోపు మైథిలి ఫోన్ చేసి నేను రేపు ఆఫీస్కి రావట్లేదుగా అంది. ఎందుకు అన్నాడు. అనేసరికి ఊరి నుంచే చుట్టాలు వస్తున్నారు, మా నాన్న సంగతి తెలిసిందేగా. చుట్టాలంటే ఎక్కడ లేని ఊపొచ్చుదే, వాళ్ళతో షాపింగ్ చేయించి అలా వాళ్ళని ఊరంతా తిప్పి చూపించాలంట అనేసరికి అవునా, ఏదే నేను నీకు చూపించినట్ట అన్నాడు. అబ్బో జోకులకి ఏం తక్కువ లేదులే, కానీ మళ్ళీ రేపు ఎదురు చూస్తూ ఉంటావని చెప్తున్నాను అంది మైథిలి. అనేపాటికి వెళ్ళాల్సిందేనంటావా తప్పదంటావా అన్నాడు శ్రీరామ్. వెళ్ళాల్సిందేగా తప్పదుగా అంది మైథిలి. సరే నేను వచ్చి నిన్ను కలుస్తానని బయటికి వెళ్ళి మైథిలిని కలిసి కాసేపు బయటికి తీసుకెళ్ళి డిన్నర్ చేశాక కార్డు ఇచ్చి నీకు కావలసినవి కొనుక్కోమన్నాడు. పద్దాకా నీకు కావలసినవి కొనుక్కో అంటావు, వద్దన్నా గిఫ్ట్లు ఇస్తావు. ఏం చేసుకోమంటావు, ఎన్ని కొనుక్కోమంటావు స్వామి? ఏమీ వద్దులే కానీ ఈ కార్డు నీ దగ్గరే ఉంచు, నేను నీకు రేపు
నేను ఆఫీస్కి మాత్రమే రావట్లా, ఫోన్ చేసుకోవచ్చు, అలాగే మనం చాట్ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళింది మైథిలి. అలాగేనని శ్రీరామ్ తెల్లారి ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో మైథిలి అన్నట్టుగానే చాట్ చేస్తూ మాట్లాడుతూ ఫోన్ కాల్స్ చేస్తూ ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే ఇటువైపున మైథిలి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఓ బట్టల షాప్కి వెళ్తే అక్కడ వాళ్ళందరినీ మీకు ఏం కావాలంటే అవి కొనుక్కోండి అన్నాడు మైథిలి వాళ్ళ నాన్న నాగేశ్వరరావు. మైథిలికి ఒక డ్రెస్ చాలా నచ్చి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్సును ట్రై చేసి ఫోటో పెట్టింది శ్రీరామ్కి. దాంతోపాటు మరో 4 డ్రెస్సులు కూడా పెడితే నువ్వు ఫస్ట్ వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది, అది తీసుకో అన్నాడు శ్రీరామ్. ఆహా అంటే నిజం, నీకు అది చాలా బాగుంటుంది, తీసుకోరా అన్నాడు. ఈ డ్రెస్ ఎలా ఉందమ్మా అని వాళ్ళమ్మ సునందని అడిగితే బ్రహ్మాండంగా ఉందంది ఆవిడ. సునందకి మైథిలి శ్రీరామ్ గురించి చెప్పింది, ఇష్టపడుతున్నానని. చెప్తే తప్పుడు పనులు చేయకుండా, కాళ్ళు జారే పనులు చేయకుండా మనసుకు నచ్చిన మగాడిని ఒక ఆడపిల్ల సెలెక్ట్ చేసుకునే హక్కు ఎప్పుడూ ఉంది. తప్పు ఒప్పులు తెలుసుకుని అడిగేయమ్మ, ఒకసారి అడిగేసిన తర్వాత ఆలోచించిన తర్వాత వెనక్కి తీసుకోకూడదు అని చెప్పింది ఆవిడ. నాన్న డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది మైథిలి. చాలా బాగుంది అనేసరికి ఆ డ్రెస్ని చేతిలోకి లాక్కుంది. అక్కడికే వచ్చిన శ్వేత, ఎవరండి మీరు అంది మైథిలి. ప్లీజ్ ఈ డ్రెస్ ఆల్రెడీ నేను ఇందాక చూసి వేరే ట్రై చేయటానికి వెళ్తూ మళ్ళీ అక్కడే పెట్టెళ్ళాను, నాకు ఇవ్వవా అనేపాటికే ఇది నా బాయ్ ఫ్రెండ్ కాదు నా ఫియాన్సీ నా కోసం సెలెక్ట్ చేశాడండి, నేనెలా ఇస్తాను మీకోసం అంది మైథిలి. ఏంటమ్మా ఏంటి విశేషాలు అని నాగేశ్వరరావు వచ్చేపాటికి సైలెంట్ అయిపోయింది మైథిలి. అంకుల్ చూడండి అంకుల్, ఈ డ్రెస్ నాకు చాలా నచ్చేసింది, నేను కావాలని సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్ సంగీత్ ఉంది అంకుల్, అందరం ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుందాం అనుకున్నాం, తను ఇవ్వను అంటుంది, కావాలంటే నేను వేరేది కొనిస్తా, ఎన్ని కావాలన్నా కొనిస్తా, షాపింగ్ కావాలన్నా కొనిస్తా, ప్లీజ్ అంకుల్. అయ్యయ్యో దాందే ఉంది నాన్న, నీకు అంత నచ్చితే తీసేసుకో, ఏమే నువ్వే వేరే డ్రెస్ తీసుకో, లేదంటే కనుక నువ్వు ఇంకేమైనా కావాలంటే తీసుకుందు కానిపా అనేసరికి వద్దులే ఎందుకు తీసుకోండి అనేపాటి. అంకుల్ మీరు చాలా మంచిగా ఉన్నారు, చాలా కూల్ పర్సన్లా ఉన్నారు, ఐ లైక్ యూ అంకుల్, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంది శ్వేత. ఏంటో అలా అలవాటైపోయిందమ్మా అన్నాడు నాగేశ్వరరావు. వీడికి వావి లేదు, వరుస లేదు, వయసు లేదు, సంబంధం లేదు అనుకుంది సునంద. అనుకునేసరికి మైథిలి తీసేసుకోండి డ్రెస్ అని ఇప్పించేశాడు నాగేశ్వరరావు. నువ్వు వేరే తీసుకో, వద్దొద్దు పర్లేదు, దీనికన్నా ది బెస్ట్లు చాలా ఇప్పించగలిగిన పర్సన్ నాతో ఉన్నాడులేండి, నేను సెలెక్ట్ చేసుకోవటం నాకు ఎప్పుడూ రాదులే అనేసి మా నాన్నకి జనాలను ఉద్ధరించడం ఎక్కువ, అది తెలిసి కూడా నేను ఇలా సెలెక్ట్ చేసుకోవాలనుకోవటం నా బుద్ధి లేని పని అనుకుని పక్కకు వచ్చేసరికి శ్రీరామ్ ఫోన్ చేస్తే మా నాన్నకి ఎవరో పరిచయం అయ్యారు, ఇందాక సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ ఇప్పించేశాడు అని చెప్తే అయ్యయ్యో రేపు మనం షాపింగ్కి వెళ్దాంలే అన్నాడు. ఓకే అని మాట్లాడితే కూల్ చేశాడు మైథిలిని. ఆ తర్వాత వెళ్తూ శ్వేత, అంకుల్ మీరు మా ఇంటికి రావచ్చుగా ఒకసారి, పెళ్ళైందా అమ్మా నీకు అన్నాడు. అయింది అంకుల్ రండి అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళింది నాగేశ్వరరావుని. సునందని రమ్మనమంటే నువ్వు చేస్తావు వంట పని మీ వాళ్ళందరికీ, సర్లే నువ్వే వండు అలాగైతే అని మైథిలిని తీసుకొని వెళ్ళాడు. ఎందుకు నాన్న ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళటం అంది మైథిలి. మీ అమ్మ నేను వెళ్ళాననుకో జేబులో చిల్లర లేదు, కొట్లో అప్పు తెమ్మంటే తేదో, మొత్తం నా మీదగానే వాడేయాలంటదే, అందుకే చిచ్చి నీ బుద్ధి నువ్వు దరిద్రుడా, నేను అందుకే నీ సంగతి తెలిసి నా తల్లి దగ్గర ఎప్పుడో 10,000 పెడతా, మా అమ్మ ఎన్ని అవమానాలు పడ్డా పర్లేదు అనుకుంటావు అనుకొని వెళ్ళేపాటికి కంపు కొడుతుంది శ్వేత వాళ్ళ ఇల్లు. శ్వేత మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఆ గ్లాసులు కూడా గలీజ్గా ఉన్నాయి, ఇల్లంతా కడుపులో తిప్పేలా అదోలా ఉంది, ఇంట్లో ఫొటోస్ అవి ఏమీ లేవు, ఏం చేస్తాడమ్మా మీ ఆయన అని అడిగాడు నాగేశ్వరరావు. అడిగితే వర్క్ హాలిక్ అంకుల్, ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేస్తాడు, నేను వద్దు బిజినెస్ చేసుకో అలసిపోకు అని చెప్పినా వినడు అని అలా 1 గంట 2 గంటలు 3 గంటలకి వెళ్దాం కదా నాన్న అని మైథిలి అంటుండగా శ్రీరామ్ ఇంకా ఎటు మైథిలి నైట్ కలుస్తానంది కాబట్టి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదామని వచ్చి బెల్లి కొట్టేపాటికి ఇదిగోండి అంకుల్ ఇతనే నా హస్బెండ్ మిస్టర్ శ్రీరామ్ అని పరిచయం చేసింది శ్వేత. లేచి నుంచుంది మైథిలి. నుంచొని ఎవరతనో అంది. మై హస్బెండ్, నా పెళ్ళై 3 years అయింది అనేపాటికి మైథిలి అలాగే నిలబడిపోయి ఎన్ని ఇయర్స్ అయింది అంది. అనేపాటికి 3 years అయింది అంది శ్వేత. ఓ అని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది మైథిలి. కళ్ళల్లో నీళ్లు
నీళ్లు నింపుకొని శ్రీరామ్ చూస్తూనే ఉన్నాడు. అదంతా నాగేశ్వరరావు అంతేనమ్మా, దానికి అమ్మ సిక్కొచ్చి ఉంటుంది, అమ్మ కూతురు కదా అదే, సరే బాయ్ బాయ్ బేబీ, మళ్ళీ కలుద్దాంలేమ్మా అని నాగేశ్వరరావు అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత శ్రీరామ్కి ఒక్క క్షణం బుర్ర పనిచేయక కూర్చుండిపోయాడు. నా గురించి ఏమనుకుంది, మోసగాడిని అనుకొని ఉంటుంది కదో, అసహ్యం వేసి ఉంటుంది కదో, ఎంత ప్రేమించింది తను, తన్ని నిలువున ముంచేసాను అనుకొని ఉంటుంది, మోసగాడిని అనుకొని ఉంటుంది, నా మీద అసహ్యం వేసి ఉంటుంది. పెళ్ళైన తర్వాత తను వాడుకోవటానికనే ఇన్నాళ్ళు నేను స్నేహం నటించాను అనుకొని ఉంటుంది కదో అనుకొని ఫోన్ మీద ఫోన్ చేశాడు. కలవటానికని వెళ్ళాడు. వెళ్తే ఎంతసేపటికి ఫోన్ తీయలేదు, వాళ్ళ నాన్న తిరుగుతున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే సునంద ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏ నాన్న అని అడిగితే, మైథిలి ఉందా అంటే అని అడిగితే, ఉందమ్మా, చుట్టాలు ఇప్పుడే వెళ్ళిపోయారు, అడ్డం పడ్డానయ్యా అని చెప్తే, ఒకసారి మైథిలికి ఫోన్ ఇవ్వరా, ఇదిగో నేను మాట్లాడు అని చెప్పి ఫోన్ ఇచ్చింది ఆవిడ. తల్లికి కూడా ఈ విషయం చెప్పుకోలేదు మైథిలి. అయితే ఏంటండి అన్న తర్వాత, నేను బయటే ఉన్నా, నీకోసం వెయిట్ చేస్తున్నా, ఒకసారి రా ప్లీజ్, నీకు దండం పెడతా, నేను కలిసి మాట్లాడాలి అన్నాడు శ్రీరామ్. అన్న తర్వాత బయటికి వెళ్ళింది మైథిలి. వెళ్ళిన తర్వాత ఏంటో చెప్పండి అంది. అనేసరికి శ్రీరామ్, నేను చెప్పేది ఒకసారి కూల్గా ప్రశాంతంగా విను మైథిలి. ఏం వినమంటారండి, ఇంకా ఏం మిగిలిందని వినమంటారో, ఒక మాట సూటిగా అడుగుతున్నా, సమాధానం చెప్పండి. శ్వేతకి మీకు పెళ్ళి అవ్వలేదని చెప్పండి, మీకు తనకి సంబంధం లేదని చెప్పండి, మీరేం చెప్పినా నేను వింటాను. అయ్యిందా అవ్వలేదా నేను మీ మాటే నమ్ముతా, మీరు చెప్పిందే ఫైనల్ అనుకుంటా, ఎవరు చెప్పింది నా కళ్ళతో చూసింది కూడా నేను నమ్మను, చెప్పండి అని అడిగేపాటికే అయ్యింది అన్నాడు. అంటే మరి ఒకదాన్ని పెళ్ళాంగా ఉంచుకొని ఇంతకాలం నాతో ఆ నిజాన్ని దాచి నువ్వు ట్రావెల్ చేయడాన్ని, నువ్వు నాకు దగ్గర అవటాన్ని ఏమంటారో, దాన్ని పెళ్ళాంగా ఉంచుకొని నన్ను స్టెఫ్నీగా ఉంచుకుందాం అనుకున్నావా, లేదంటే దానికి తెలియకుండా నన్ను, నాకు తెలియకుండా దాన్ని ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని ఇద్దరిని మెయింటైన్ చేస్తూ, నువ్వు కొత్తగా ఇంట్లో ఇల్లాలు ఆఫీసులో ప్రియురాలని టైటిల్ వేసి నాకు ఒక ఇద్దరిని ప్రసాదించి దానికి ఒక ఇద్దరిని ప్రసాదించి వాడేసుకుందాం అనుకున్నావా, కలియుగ పురుషుని అనుకున్నావా నువ్వు అని అడిగింది మైథిలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు, అసలు నేను నిన్నెంత ప్రేమించానో తెలుసా, నిన్ను ఆరాధించానో అది నీకు కూడా తెలియదు ఎంత అనేది అని శ్రీరామ్ చెప్తుంటే, ఇంకా అనవసరం ఈ మాటలన్నీ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మైథిలి, ఎవరు లేకపోతే ఎవరు పోరు, ఇంతకాలం నేనేమి నీ లైఫ్లో లేను, ఇక మీదట నేను నీ లైఫ్లో ఉండాలని అనుకోవటం లేదు, బెటర్ విషయం ఏంటంటే ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించి నువ్వు కనిపించాలని కూడా ప్రయత్నించొద్దు అని అంటూ ఉండగానే శ్రీరామ్ మైథిలి మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషను మొత్తం శ్వేత ఫ్రెండ్ ఒకతే మైథిలి వాళ్ళ ఇంటెదురుగా దాని బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడిని కలవటానికి వచ్చి మొత్తం వినేసింది అది. అయితే శ్వేతకు ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉండగా బాయ్ ఫ్రెండ్ వెనక నుంచి కౌగిలించుకునేసరికి ఫోన్ కింద పడి 2 ముక్కలైంది. దాంతో పరిగెత్తుకుంటూ ముందు శ్వేతకు విషయం తనే డైరెక్ట్గా చెప్పాలని తెల్లారి పొద్దున శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అప్పటికే కొడుకుని కలుద్దాము, చూసి వెళ్దాము, అసలు పిల్లోడు ఎలా ఉన్నాడోనని కమలాక్షి, ప్రభాకర్ రావు అక్కడికి వచ్చారు. ఏరా నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీవా అయ్యా, మీ అమ్మ చేస్తేనే తీస్తామంట్రా అనేపాటికి అలాంటిదేమీ లేదులే అన్నాడు శ్రీరామ్. విషయం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడదామని చెప్పి లోపలికి రండి మీతో మాట్లాడాలని లోపల గదిలోకి తీసుకెళ్ళేసరికి ఒకవైపున ఈలోపు ఠకమని శ్వేత ఫ్రెండ్ డోర్ కొట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తీరా చూస్తే అది లోపలికి వచ్చి, నీ మొగుడేదో అమ్ముల్ బేబీ నోట్లో వేలు పెడితే కొరకలేడని అందరికీ చెప్పుకుంటావు, నీ మొగుడు పెద్ద గ్రంథసాంగుడే తల్లి, ఎంతంత పెద్ద పెద్ద లవ్ స్టోరీలు నడుపుతున్నాడో తెలుసా, ఆఫీసులో ఒక దాని పేరు మైథిలి అంట, అది నా బాయ్ ఫ్రెండ్ ఎదురింట్లోనే ఉంటుంది, అయితే నా బాయ్ ఫ్రెండ్ చాలాసార్లు ట్రై చేసినా పడిన టఫెస్ట్ క్యాండిడేట్ అంటదే, నీ మొగుడు దాంతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ దాన్ని లవ్ చేస్తున్నాడంట, ఇక ఇప్పుడు నీ మొగుడు నీ బతుకులో నిప్పులు నింపి దాంతో కలిసే కాపురం పెట్టినా పెడతాడు, దాన్ని సెకండ్ సెటప్
తప్పును చేసుకుంటాడే తల్లి అని చెప్పేపాటికి అసలు ఏంటి విషయం అని అడిగింది శ్వేత. అడిగేసరికి తను విన్నయి మొత్తం పిన్ టు పిన్ చెప్పింది శ్వేత ఫ్రెండ్. విషయం తేల్చేద్దాం కదా అని చెప్పి శ్వేత శ్రీరామ్ వాళ్ళు ఉన్నటువంటి గది డోర్ తలుపు కొట్టింది. తలుపు కొట్టి శ్రీరామ్ షర్ట్ పట్టుకొని అసలు ఏం జరుగుతుందిరా, నువ్వేం చేస్తున్నావు, ఏంటిదంతా, మైథిలి ఎవరు, అందుకేనా అది నిన్ను చూడంగానే లేచి వెళ్ళిపోయింది, దాంతో ప్రేమ పురాణాన్ని నడుపుతున్నావా, అది ఉంగరం పెట్టిందంట నీ వేలికి, ఆ ఉంగరం నువ్వు అలాగే ఉంచుకున్నావంట, లోపల మీ ఇద్దరి పేర్లు ఉన్నాయంట, అంటే ఎంత వ్యవహారం నడుపుతున్నావురా, దేన్నో దాన్ని నిన్ను స్టెఫినీగా గంటల లెక్కన సుఖపడమన్నాను, గర్ల్స్ లాంటి వాటిని పిలిపించుకొని, అంతేకాని ఇలా నిన్ను హద్దులు దాటి పొమ్మనమని నేను చెప్పలేదే, ఒకవేళ అది నీకు నచ్చింది అనుకో ఉంపుడు గత్తెగా దాన్ని ఉంచుకో, అంతేకాని నేనేదో నీకు విడాకులు ఇచ్చేస్తానని దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని కాపురం పెట్టుకొని సుఖపడగలను అనుకోకు, మా ఇంట్లో లేడీస్ గురించి నీకు బాగా తెలియదు అనేపాటికే పరువు అంటావు మామ, నీ కొడుకు నీ పరువు ఇంకా ఉంచాడా, అవునులే నీకు ఫస్ట్ నుంచి అలవాటేగా, కూతుర్ని పెళ్ళికి ముందు ఒకటి దగ్గర పెళ్ళయ్యాక ఒకటి దగ్గర తార్చినోడివి నువ్వు, అలాంటి నీకు చెప్తే ఏం తెలుస్తుంది పరువుల గురించి, అత్తకైనా నీకే పుట్టారా పిల్లలు, లేదంటే అత్తను కూడా ఎవరి దగ్గరికైనా పంపించి గర్భవతిని చేయించి తెప్పించావా అనేపాటికి పళ్ళు రాలిపోతాయి పిచ్చిగా మాట్లాడితే, ఏం మాటలవి అంది కమలాక్షి. నిజం ఇలాగే ఉంటుంది, గుచ్చుకుంటుంది, అడుగు నీ కొడుకుని, ఏంటి నాన్న ఇదంతా అనేపాటికి, నువ్వా అయ్యా ఇలా చేసింది అన్నాడు ప్రభాకర్ రావు. అవును నాన్న నేను మనిషిని కాదా, నేను మగాడిని కాదా, నేను ఉప్పు కారం తింటలేదా నాన్న, నా కోరికలు ఆశలు ఉండవా, నాకేమన్నా ఒక 60 ఏళ్ళ నాన్న, నువ్వు మగాడి వేగా నాన్న, నీకు మగతనం ఉందిగా, అమ్మ ఒక చిన్న మాట నీకు ఎదురు మాట్లాడితేనే తట్టుకోలేవు కదా అని ట్యాబ్లెట్ల డబ్బా తీసుకొచ్చి ప్రభాకర్ రావు మొహం మీద కొట్టి, నీ కోడలు నేను కాపురం చేస్తుంటే నాలో సంసార సామర్థ్యం తనకు సరిపోవట్లేదంట, ఈ ట్యాబ్లెట్లు మింగి నేను స్కెడ్యూల్ ప్రకారం వారానికి 2 రోజులు కూడా తనని సుఖపెట్టాలంట, నేను ఎలా కాపురం చెయ్యాలో కూడా వీడియోలేసి క్యాసెట్లేసి నీ కోడలు చూపించి నా చెవులో చెప్తుంది నాన్న, ఒక ఆడది ఒక మగాడు గదిలో ఉంటే ఆడది సిగ్గుపడేదాంతో కాపురం చేయగలడేమో, కానీ నాన్న మగాడు, నువ్వు మగాడివే కదా నాన్న, ఆడదానికి ఫీలింగ్స్ రావక్కర్లా, కానీ మగాడికి ఫీలింగ్స్ రావాలి కదూ, ఇష్టం లేని ఒక ఆడదాంతో మనసు చంపుకున్న ఒక మగాడికి ఎలా ఫీలింగ్స్ వస్తాయి నాన్న, నువ్వు ఒక మనిషిగా ఆలోచించు, పెళ్ళన్నావు చేసుకోమన్నావు, నా ఇష్టానికి సంబంధం లేకుండా దీన్ని ఇచ్చి చేసి నా గొంతు కోసి నా జీవితం నరకం చేసావు, కడుపు నిండా తిండి తింటున్నానా, కంటి నిండా నిద్రపోతున్నానా, నేను బతుకున్నానా చచ్చానా ఇవేమీ అక్కర్లా, అక్క పోయింది నేను కూడా పోతే తప్ప నీ కళ్ళు చల్లబడవా అనేశాడు. దీంతో ఉండలేకపోయాను నాన్న, తప్పని తెలుసు, నా మనసు చెప్పింది, నా బుద్ధి అది కరెక్టేనని చెప్పింది, తను చూసిన తర్వాత నాకు ప్రేమ దేవతలా అనిపించింది, ఆడదానిలా అనిపించింది, తనతో స్నేహం సాంగత్యం బాగుంది, నేనేదో హద్దు మేరలేదు నాన్న, తన్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, ప్రేమించాను తప్ప అది, దీంతో విడాకులు తీసుకుందామని విడాకులు నోటీస్ తీసుకొచ్చా, పెట్టవే ముందు సంతకం అనేలోపు ఇప్పుడే వచ్చి పెడతానుండు అని మైథిలి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రచ్చ చేయటం మొదలుపెట్టింది శ్వేత. మైథిలి శ్రీరామ్కు ఫోన్ చేసేసరికి వీళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాడు శ్రీరామ్. వెళ్ళేపాటికి బంగారం లాంటి పెళ్ళాన్ని ఉంచుకొని నా కూతురికి గిఫ్ట్లు ఇచ్చి లొంగ తీసుకుందాం అనుకున్నావా అని నాగేశ్వరరావు శ్వేత వైపే మాట్లాడి గిఫ్ట్లు మొత్తం శ్రీరామ్ ముఖాన్ని విసిరికొట్టి మైథిలిని పడేసి కొట్టి వాళ్ళ అమ్మను పడేసి కొట్టి లోపలికి ఈడ్చుకెళ్తే మైథిలి పరువు పోయింది. నన్ను నీ ఉంపుడు గత్తెని చూసినట్టు చూస్తోంది ఈ చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుస్తుందా నీకు? బతికుండగానే చంపేశావు నన్ను. నేను ప్రేమించాను, శపించలేను, ఇంకేం అనలేను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. నన్ను బ్రతికుండగానే ఉరి కన్నా ఘోరమైనటువంటి చావుని విధించావు నువ్వు. నీకు మీ నాన్న కోపం ఎక్కువని నా చెప్పావు, మీ నాన్న మారాడని చెప్పావు, మేము మంచిదని చెప్పావు, మీ బావ మంచోడు కాదని చెప్పావు, మీ అక్క పోయిందని చెప్పావు, ఒక అతన్ని ప్రేమించిందని చెప్పావు, నీకు పెళ్ళయిందని పెళ్ళా ఉందని అది ఇదేనని దీనివల్లే మీ అక్క పోయిందని ఏది చెప్పలా. పిచ్చిదాన్ని చేసేసావు కదా నువ్వు కూడా నన్ను. అవునులే నేను నిజంగా పిచ్చిదాన్ని అనేసి మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీరామ్ కొట్టుకుంటా తీసుకొచ్చాడు శ్వేతని. అప్పటిదాకా ఎప్పుడు ఒక మగాడు అంత చిత్త కొట్టగలడని తెలియలేదు. విడాకులు ఇవ్వనంటే ఇవ్వనందే. ఎందుకు ఇవ్వవే నువ్వని ఒక లాయర్ని అటు వాళ్ళు ఇటు వీళ్ళు పెట్టుకున్న తర్వాత వాదోపవాదాలు జరిగి మొత్తానికి శ్రీరామ్కి శ్వేతకి విడాకులు వచ్చేసినాయి.
ఆస్తిలో సగం కొట్టేద్దామని చూసింది శ్వేత. ఏ రోజు విడాకుల పత్రం కోసం వెళ్ళాడో ఆ క్షణమే మైథిలిని దృష్టిలో పెట్టుకొని రేపు తమకు పిల్లలు పుడితే ఆస్తంతా శ్వేతకి హారత కర్పూరం చేసి ఎందుకు ఇవ్వాలనే దాంతో ఎప్పుడో కమలాక్షి పేరు మీద రాసేశాడు శ్రీరామ్. శ్రీరామ్ పేరు మీద రూపాయి ఆస్తి కూడా లేదో 50 లక్షలు ఇచ్చి వదిలిచ్చేసుకున్నారు ప్రభాకర్ రావు వాళ్ళు. తీసుకుంటే మళ్ళీ నాన్న విడాకులనే. ప్రభాకర్ రావు నేను వెళ్ళి మాట్లాడతాను అమ్మాయి వాళ్ళ ఇంటికని వెళ్ళేపాటికి మైథిలికి అప్పటికే వాళ్ళ బావతో పెళ్ళి అయిపోయిందని, వాళ్ళ నాన్న కొట్టి తిట్టి పెళ్లి చేశాడని తెలిసి ప్రభాకర్ రావు వచ్చేసేపాటికి కూర్చుండిపోయాడు శ్రీరామ్. ఆ తర్వాత తాగుడికి అలవాటైపోయాడు, పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. చేతులు కోసేసుకోవటం, సూసైడ్ అటెంప్ట్లు చేయటం. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళిన డాక్టర్లు కూడా అబ్బాయి మారాల్సిందే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదండి అనేసరికి, ఒరేయ్ నువ్వు బతకపోతే నేను చచ్చిపోతానయ్యా, నా కన్ను ఒకటి ఎటు పోయింది నీ వల్ల, ఇంకో కన్ను గుడ్డిదైపోయింది అని అన్నం నీళ్లు మానేసి కమలాక్షి ప్రభాకర్ రావుకు బాగా బుద్ధొచ్చి తన చెప్పుతో తను కొట్టుకొని జీవితంలో పిల్లల బ్రతుకుల్లో నిర్ణయాలు మనం తీసుకోకూడదని బాగా బుద్ధొచ్చి రోగాల మయమైపోయాడు మనిషి. ఒకరోజు మందుల కోసమని వెళుతూ ఉండగా రాజీవ్ ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళటం చూశాడు కారులో. వెళ్ళి ఆపి పలకరించేపాటికి, రాజీవ్ ఎలా ఉన్నారు అంకుల్, ఏంటి హెల్త్ బాగోట్లేదా అని అడిగేపాటికి, నేనుండి ఇంకా ఎవరికి ప్రయోజనం, అదేంటి అంకుల్ అలా అంటారు, మీరు లేకపోతే శ్రీరామ్కి ఎవరుంటారో, వాడే ఉండేలా లేడుగా అయ్యా అనేపాటికి, ఏమైంది అన్నాడు రాజీవ్. ఇంతకు అమ్మాయి ఎవరు, నా మరదలు. పోన్లయ్యా నువ్వన్నా పెళ్లి చేసుకున్నావు, నేను చేసుకోవాలని చేసుకోలేదు అంకుల్, అదంతా ఒక కథలా జరిగిపోయింది. ఇది చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమించిందంట, ఆ విషయం ఎవరికీ చెప్పలా. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానన్నప్పుడు కూడా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇది ఒంటరిగా ఉండిపోదాం అనుకుందంట. ఆ తర్వాత జయంతి చనిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకోవట్లేదు, దానికి మా మామయ్య వేరే సంబంధం చూశాడని సూసైడ్ అటెంప్ట్ చేసి నేను బావ కోసం అలాగే ఉండిపోతానంటే నువ్వు ఇంకో సంబంధం తెచ్చావా అనేపాటికే దాన్ని ట్రీట్మెంట్ చేయమని మా మామయ్య వాళ్ళు తీసుకొచ్చి సూసైడ్ లెటర్ నాకు ఇచ్చారు. అల్లుడు తప్పేనని తెలుసు, నీ మనసులో ఆ అమ్మాయి ఉందని మేము అడగలేదయ్యా, ఇకనైనా నువ్వు దీన్ని పెళ్లి చేసుకుని కాళ్ళు పట్టుకుంటాను అనేపాటికే, నిజంగా ప్రేమించావా ఎందుకు చెప్పలేదని అడిగాను. తలదించేసింది. ఆడవాళ్ళందరూ చాలా వరకు ఇలాగే ఉంటారు అంకుల్. కొంతమంది ప్రేమించి వదిలి వెళ్ళిపోతారు, కొంతమంది ప్రేమని దాచుకొని బాధ పెడుతూ ఉంటారు. అందుకే పోయిన తను ఎలాగో తిరిగి రాదు, పోతూ పోతూ తను అడిగిన ఆఖరి కోరిక నన్ను పెళ్లి చేసుకోమని. అందుకే నా మరదల్ని పెళ్లి చేసుకున్నా, తన పేరు రేణుక. పోన్లేయ్యా నువ్వైనా పిల్ల పాపలతో బాగుండు, మీ శ్రీరామ్ కూడా బాగుండాలి, వాడు బతికున్నప్పుడు అయ్యా బాగుంటాం అన్నాడు. ప్రభాకర్ రావు ఏమైందంటే జరిగింది మొత్తం చెప్పుకొచ్చేపాటికి రాజీవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగి కూర్చుండిపోతే, ఎవరిని ప్రేమించాడు అంకుల్ మీ అబ్బాయి అని అడిగింది రేణుక. ఇదిగోమ్మా ఈ అమ్మాయి పెళ్ళైపోయిందని చూపిస్తే, ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు అంకుల్, నేను ఈ అమ్మాయిని ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్కి బావా నేనప్పుడు ఒకసారి ఒక 10 రోజుల పాటు నేను వెళ్ళాను గుర్తుందా నీకు, ట్రిప్ ఉందని చెప్పి ఆఫీస్ ట్రిప్ మీద, అక్కడ నేను ఈ అమ్మాయిని కలిసి ఫ్రెండ్ అయింది, నాతో ఫోన్లో కూడా రోజు మాట్లాడుతూ ఉంటుంది చూసావా, ఎవరినో చూసి ఎవరినో ఊహించుకుంటావు, ఇల్యూషన్ నీకు అన్నాడు. అంటే లేదు బావా నిజంగా అనేపాటికి, ఇప్పుడే ప్రూవ్ చేస్తానుండో అని వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్తో మాట్లాడింది రాజీవ్ భార్య రేణుక. మాట్లాడితే, హలో నేను పలానా బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను, ఇక్కడ నేను మేనేజర్ని, అక్కడ మైథిలి ఉంది కదూ అంటే, అవును మ్యామ్. మైథిలి మ్యారీడా అన్మ్యారీడా అని అడిగింది రేణుక. మైథిలి అన్మ్యారీడే మ్యామ్, మ్యారీడ్ కాదు అందే అవతల అమ్మాయి. అవునా, తనకి మ్యారేజ్ అయిందని విన్నాను. లేదు మ్యామ్, తనకి మ్యారేజ్ సెట్ అయిన మాట నిజం, మా అందరినీ ఆ మ్యారేజ్కి కూడా పిలిచారు. పిలిస్తే తను పెళ్లిలో నుంచి ఒక్కసారిగా లేచి నించొని వాళ్ళ నాన్నకి ఎదురు తిరిగి తనప్పటికే ఒక అతన్ని ప్రేమించిందంట, శ్రీరామ్ అనే అతన్ని. అయితే అతని లైఫ్లో అతని వైఫ్ ఉందని, అతని లైఫ్లో ఏదో పెద్ద డిస్టర్బెన్సెస్ ఉన్నాయని తను పక్కకు తప్పుకుందంట. అయితే ఒకళ్ళని కాదనుకున్నాను కదా అని చెప్పి వాళ్ళ నాన్న తనని కొట్టి తిట్టి పెళ్లి చేసుకోను అంటున్నా సరే, వ్యసనపరుడైన తన బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఎంత చెప్పినా వాళ్ళ నాన్న వినకపోతుంటే, పెళ్లి మండపంలో అందరి ముందు ధైర్యంగా లేచి నుంచొని వాళ్ళ నాన్నని షర్ట్ పట్టుకొని నిలదీసి, నువ్వు మనిషివా పశువ్వా, నాకు ఇష్టం లేదంటే వాడికిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి, రోజు ఏడుస్తూ బ్రతకమంటావా బ్రతుకు, అయినా నేను ఎంత
పెళ్ళైన తర్వాత నా లైఫ్ గురించి నువ్వెవరివే డెసిషన్ తీసుకునటానికే కాదు కూడదు అని ఏదైనా చెయ్యాలనుకున్నావో నీ మీద పోలీస్ కేసు పెట్టడానికి కూడా వెనకాడనని ఆ పెళ్ళిని బ్రేక్ చేసేసుకుంది మేడం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసిందే. ఇక్కడికి వచ్చేసి తను ఇక్కడే ఉంటుంది, ఒక్కటే ఫ్లాట్లో ఉంటూ ఆఫీసులో వర్క్ చేసుకుంటోంది మేడం అని చెప్పుకొచ్చింది అక్కడ అమ్మాయి. చెప్పేసేపాటికి థ్యాంక్ యూ, ఒకసారి తన అడ్రస్ ఇవ్వగలవా నాకు అనేపాటికి పెట్టాను మేడం చూడండి మీకు మెసేజ్ అనేపాటికి ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా తనకు అస్సలు తెలియకూడదు అని చెప్పింది రేణుక. అలాగే మేడం మీరు ఎలా అంటే అలాగే అనేసి ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి. ఓకేనా, ఇప్పుడు తనకి పెళ్లి కాలేదని నమ్ముతావా? బావా, ఆడవాళ్ళందరూ మోసగాళ్ళు మోసగత్తెలు కాదు. చెప్పలేకపోవటం నా లోపం అయితే, చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోలేకపోవటం అంకుల్ లోపం అయితే, తెగించి ధైర్యంగా ముందడుగు వేయలేకపోవటం జయంతి లోపం. ఒక విషయం చెప్పమంటావా, రకరకాల కారణాలతో ఆడపిల్లలు తమకు తామే శిక్షలు విధించుకుంటూ బాధపడుతున్నారు. ఎంతసేపు మీ వర్షంలో నుంచే కాదు స్వామి, కొంచెం మా వర్షంలో నుంచి కూడా ఆలోచించు అంది రేణుక. అనేసరికి రాజు ఇప్పుడు ఏం చేద్దామంటారు అంకుల్, అసలు వాడు ఉంటాడో పోతాడో కూడా తెలియట్లేదయ్యా. వాడు ఎలా అయిపోయాడో తెలుసా, వాడు నా కళ్ళెదురుగానే తాగుతున్నాడు, వాడికి తాగుడు వాసన అంటే కూడా పడదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారయ్యా. ప్రాణం ఉంటుందో ఉండదో తెలియట్లేదు. ఆ అమ్మాయి కాళ్ళన్నా పట్టుకొని తీసుకొచ్చుకుంటాను, నువ్వు నాతో రావా రాజీవ్ అని అడిగేపాటికి నువ్వు వెళ్ళు, నేను అంకుల్ ఆంటీ దగ్గర ఉంటాను అంకుల్తో పాటు అని చెప్పింది రేణుక. చెప్పిన తర్వాత ముందు రాజు ఇంటికి వెళ్దాం పదమనమని ప్రభాకర్ రావు వెంట ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత కమలాక్షి ఎలా ఉన్నావు బాబు అంటే, బాగానే ఉన్నానా అంటే, అమ్మాయి ఎవరంటే నా మరదలు నా వైఫ్ అని చెప్తే, పోనీలేమ్మా నేను మీ అమ్మాయినే అనుకోండి ఆంటీ అంటే, నువ్వు నా కూతురువే తల్లి అందావిడ. అనేసరికి శ్రీరామ్ గారు ఏడా అంటే అని అడిగాడు రాజు. పైన పడిపోయాడుగా నాన్న అనేపాటికి నేను ఒక మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను, ఇది 24 గంటలు వర్క్ చేస్తుంది. ఈ మత్తులో ఉంటే తనే సూసైడ్ అటెంప్ట్స్ చేయడు. మీరు 24 గంటలు జాగ్రత్తగా చూసుకున్న అంకుల్ నేను చోటుకి వెళ్తున్నామని పదండి అంకుల్ అని ప్రభాకర్ రావుని తీసుకొని ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి కారులో అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి మైథిలి ఉండేటటువంటి ఊర్లో దిగారు. దిగిన తర్వాత రేణుక జరిగిందంతా కమలాక్షికి చెప్పింది. శ్రీరాము కాపలా కాసుకుంటూ డోర్లు వేసి ఇద్దరు బయట కూర్చున్నారు. ఇక వీళ్ళు వెళ్ళే టైంకి మైథిలి ఇంకా రాలేదు. మైథిలి రావటం చూసిన వీళ్ళు వెనక నుంచి వెళ్ళి ఫ్లాట్ డోర్ కొట్టారు. కొట్టేపాటికి డోర్ ఓపెన్ చేస్తే, ఆ రోజు నేను నీతో మాట్లాడదాం అనుకుంటే నువ్వు నాతో మాట్లాడలేదమ్మా, నీ తండ్రి లాంటి వాడిని కాళ్ళు పట్టుకుని అడుగుతాను, నాతో ఒక్కసారి మాట్లాడవా, నన్ను మాట్లాడనివ్వవా అని అడిగాడు ప్రభాకర్ రావు. లోపలికి రండి అంది మైథిలే. వెళ్ళిన తర్వాత కూర్చోండి, పర్వాలేదమ్మా నేను చెప్పేది ఒక్కసారి వినవా, నా కొడుకు ప్రాణాలను నిలబెట్టు తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు ప్రభాకర్ రావు. ఏం మాటలండి ఇవే, అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వెందుకు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకున్నావు అన్నాడు రాజు. ఏం చేశాను నేను అనేపాటికి జయంతి దగ్గర స్టార్ట్ చేసుకొచ్చి జయంతి శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవటం, చనిపోవటం, ఆ తర్వాత శ్రీరామ్ లైఫ్లోకి శ్వేత రావటం, అంతా జరగటం, డివోర్స్ అవ్వటం వరకు మొత్తం చెప్పుకొచ్చాడు ప్రభాకర్ రావు. చెప్పిన తర్వాత దీనంతటికి నేనే సాక్ష్యం, నీ ధైర్యానికి నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నీకు ఒక విషయం అడగనా, నేను నిన్ను డైరెక్ట్గా, ఒకవేళ నిజంగా శ్రీరామ్ చెడ్డవాడే నిన్ను వాడుకుందాం అనుకుంటే వాడితో కలిసి చాలాసార్లు ట్రిప్పులకు వెళ్ళావు కదా, నువ్వు ఇష్టపడ్డ మగాడేగా, నిన్ను గట్టిగా ఫోర్స్ చేస్తే నువ్వు కాదనేదానివా, నీతో ఎప్పుడైనా శారీరకంగా కలిశాడా, తప్పుగా బిహేవ్ చేశాడా, వాడు నిజంగానే శ్రీరామచంద్రుడు మైథిలే, వాడు ఈరోజు నిజమైన ప్రేమకి బానిసైపోయి నువ్వు దూరం అయితే తట్టుకోలేక వాడిని వాడే హింసించుకుంటూ నరకం అనుభవించి నీకు పెళ్ళైపోయిందని, నిన్ను మోసం చేశాననే దాంతోనే నువ్వు వాడిని ద్రోహిని అనుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావని, నీ లైఫ్లో తన వల్లే లైఫ్ లేకుండా పోయిందని నరకం అనుభవిస్తున్నాడు. దయచేసి నువ్వు జయంతి చేసిన తప్పే చెయ్యకు, తను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయి నా లైఫ్లో లైఫ్ లేకుండా చేసిందే. ఇప్పుడు నా మరదలతో నేను నిజంగా ఇలా ఉండగలుగుతున్నాను అంటే దానికి కారణం ఏంటో తెలుసా, ఒకటే, ఆ రోజు వాడు చెప్పాడు నీ లైఫ్ లేకుండా ఆపేసుకోకు, నువ్వు హ్యాపీగా ఉండాలి అని. అలాంటి వాడి జీవితంలో జీవితం లేకుండా చేయొద్దు ప్లీజ్ అని బతిమలాడాడు రాజీవ్ కూడా. దాంతో వెక్కి వెక్కి ఏడ్చింది మైథిలే. ఏడ్చిన తర్వాత మైథిలిని తీసుకొని వీళ్ళు ఇక్కడికి తిరిగి వచ్చారు.
వచ్చేసరికి లేచాడంటే ఏం చేస్తున్నాడు అబ్బాయి అని అడిగాడు ప్రభాకర్ రావు. పైన కూర్చొని తాగుతున్నాడు అంకుల్ అని చెప్పింది రేణుక. పదమ్మ తీసుకెళ్తాను నిన్నంటే. అంకుల్ వాళ్ళిద్దరికీ ప్రైవసీ కావాలి, మీరు ఆగండి అన్నాడు రాజు. అవునవును వెళ్ళమ్మా నువ్వు అన్న తర్వాత వెళ్ళి వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుంది మైథిలి. ఇటు తిరిగాడు శ్రీరామ్. నువ్వా, నిజమా కాదా అని చూస్తే నేనేనండి, నేనే మీకోసం వచ్చాను సార్ అన్న తర్వాత ఎప్పుడూ లేనిది ఏంటి కొత్తగా ఈ అలవాటు, మీకు అసలు వాసన కూడా పడదు కదా, ఎందుకు సార్ ఇలా అనే పాటికి మోకాళ్ళ మీద కూర్చుని సారీ చెప్పి గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి జరిగిందంతా చెప్పి ఏడ్చాడు. తప్పు నాది కూడా ఉంది, నన్ను కూడా క్షమించండి. ఒక్క నిమిషం పాటు ఆగి ఓర్పు సహనంతో మీరు చెప్పేది వినుండాల్సిందే, నేను తొందరపడకుండా ఉండుండాల్సిందే. ప్రతి మగాడు చెడ్డవాడే, ప్రతి మగాడు తప్పుడు పనులే చేస్తాడనే ధోరణిలో అంత చదువు సంస్కారం ఉన్న నా మైండ్ ఎలా ఆలోచించింది? చిన్నప్పటి నుంచి మా నాన్నని చూస్తూ పెరిగిన నేను కూడా అలా ఎలా ఆలోచించగలిగానో నాకు అర్థం కాలేదు. నాకు పెళ్ళి అవ్వలేదండి, బ్రేక్ చేసుకున్నాను. ఎందుకో మిమ్మల్ని ప్రేమించి మరొకడితో తాళి కట్టించుకొని శరీరాన్ని పంచుకోలేనని నా మనసు నన్ను ఒక్కసారిగా తోసేసిందండి. అందుకే తప్పు చేయలేకపోయాను. మీకోసమే ప్రతి క్షణం ఈ గుండె కొట్టుకుంటూ ఉండేదే. మీరెక్కడున్నా బాగుండాలంటే మీకు నేను దూరంగా వెళ్ళిపోవాలనిపించిందే. ప్రేమలో మోసం, స్వార్థం, ద్రోహం ఇలాంటివి ఉండకూడదు కాబట్టే నాకు నేనే దూరంగా వెళ్ళిపోయానండి అని చెప్పుకొచ్చింది మైథిలి. శ్రీరామ్ మైథిలిని గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి దగ్గరికి తీసుకున్నాడు. ఏంటి మీరు ఎలాగైనా ఉండేది అన్న తర్వాత మళ్ళీ తను నార్మల్ అయ్యాడు. ఒక 6 నెలల తర్వాత సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసి ఆ తర్వాత పెళ్లి జరిపించారు వీళ్ళిద్దరికీ. ఆ తర్వాత నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ రావు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు, పిల్లల ఇష్టాన్ని కాదని ఒకప్పుడు నీకన్నా నాకు బలుపు పొగరు ఎక్కువ ఉండేవి తెలుసా, ఇవన్నీ ఉండే నేను చివరికి నా కూతుర్ని గోతిలో పడుకోబెట్టుకొని పైకి పంపుకొని ఫోటోలో పడి నా కూతుర్ని రోజు చూసుకొని ఏడుస్తున్నాను. వాడేమన్నా ఫీల్ అయ్యాడు అనుకుంటున్నావా? నా అల్లుడు శుభ్రంగా ఇంకో దాన్ని చేసుకొని కులుకుతున్నాడు. వాడు మన పిల్లల ఇష్టాలు కాదని మనమే గొడ్డుమూతోళ్ళం అయ్యి ఏడ్చుకోవాలి తప్ప మనం సాధించేది ఏమీ లేదు. నాకన్నా 2 ఉన్నారు కాబట్టి ఒకళ్ళు పోతే ఒకళ్ళు మిగిలారు. నీకుందా నీ కూతురు ఒక్కటే, చీ అనిపించుకోకుండా నోరు మూసుకొని పెళ్లికి రమ్మనమని నాగేశ్వరరావుని సునందని కూడా తీసుకొచ్చి కన్యాదానం చేయించి శ్రీరామ్కి మైథిలికి పెళ్లి జరిపించారు. నీ వంశం నాతోనే నిర్వంశం అయిపోద్ది అనుకున్న శ్రీరామ్ మాట మొత్తానికి పోతూ పోతూ నా ఆఖరి కోరిక అని జయంతి అడిగినందుకు శ్రీరామ్కి కమల పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత జయంతి అన్న ప్రకారం తన వాటా ఆస్తంతా పిల్లలకి చెందేలా రాయించాడు ప్రభాకర్ రావు. కమలాక్షి తన పేరు మీద ఉన్న ఆస్తంతా తిప్పి శ్రీరామ్కి రాసేసిందే. ఇంకా నువ్వు ఏ ఉద్యోగాలు చేయొద్దయ్యా, మా కళ్ళెదురుగానే ఉండి బిజినెస్ పెట్టుకోమనేసరికి భార్య భర్త ఇద్దరు కలిసి బిజినెస్ పెట్టి ఇద్దరు కలిసి వ్యాపారం చూసుకుంటుంటే కమలాక్షి ప్రభాకర్రావు పిల్లల ఆటపాటల్లో వియ్యంకుడు వియ్యపురాలను కూడా తెచ్చి ఇంట్లోనే పెట్టుకొని సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటూ రాజుకి రేణుకకి కూడా ఆ తర్వాత పాప బాబు పుట్టారు. వాళ్ళు కూడా వచ్చి వెళ్తుంటే ఇంటికి ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా గడిచిపోయాయి వాళ్ళ జీవితాలు. రాముడు లాంటి భర్త దొరికినందుకు సంతృప్తిగా సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని చూసి ప్రతి క్షణం దేవుడికి 1,000,000 సార్లు కోటి దండాలు పెట్టుకుంటూ హ్యాపీగా తన జీవితం గడిపేస్తోంది మైథిలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.